నమ్మకం లేకపోతే నీకు ముందు నీ బ్రతుకు నాశనమైంది. ఆ తర్వాత నీ కడుపును పుట్టిన బిడ్డలని సింహము నోట్లో నువ్వు పడ్డావు. నువ్వు పడింది కాకుండా నీ కుటుంబం మొత్తం బలైపోయింది. అందుకే ఇటువంటి యొక్క పరిస్థితి గురించే పౌలు గోత్రుడైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొదటిగా సౌలు, బాగా గమనించాలి. పెద్దవారే ఎక్కువ ఈరోజు ఈ ఆలోచన పెట్టాలి. ఎందుకంటే మీకు కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. సరైన నిర్ధారణ నీ కడలేకపోతే కుటుంబం సరిగా ఉండదు. ఈరోజు చాలామంది జీవితాలలో మనవళ్ళు, మనవరాలు పుట్టిన స్థాయిలో ఉన్నా కానీ ఇంకా వాళ్ళకి కట్టుకోవటం చేతగట్ల, జీవితాలని, బ్రతుకుల్ని సరి చేసుకోవటం చేతగట్లేదు. ఈరోజు సిద్ధపడిన వాక్యము మామూలుగా ఈరోజు ఆది కాండంలో రావాలి. నేను అది దినసరి ప్రతి ఆదివారం అందించేది. రాత్రి లేచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈరోజు ఆది కాండం దినసరి ఆపు, నేను నీకేమో అందిస్తున్నానో అది నువ్వు మాట్లాడని చెప్పాను దేవుడికి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట అది దేవుని మాటే. ఇంకా నా సొంత ఏమి ఆలోచన ఉండదు ఇక్కడ. దేవుడు ఏదైతే నాకు హృదయంలో ఆల్రెడీ ప్రేరేపించి నన్ను సిద్ధపరచండి ఈరోజు ఇక్కడ రావడానికి, ఆ మాటే వస్తుంది. ఇంకా దాన్ని ఆధారం చేసుకొని బైబిల్లో కొన్ని ఆన్సర్లు, వాక్యాలు వస్తాయి. యేసు ప్రభు గురించి నీకు ఎంత తెలుసో అంతగా మనం సరి చేసుకోవాలి. నీకు తెలిసిన తప్పులు సరి చేసుకోవాలి. నీకు తెలియని వాటి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నీ ద్వారా నీ కుటుంబం బాగుపడాలి. 100కి 100% నీ వంతు ఉండాలి. నీ ప్రయత్నం ఉండాలి. నీ ప్రయత్నం లేకుండా నీ ఇల్లు నిలవటం, నీ ఇల్లు కట్టబడటం అసంభవం. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నిందారహితముగా నిలబడతావో ఆటోమేటిక్గా నీ కుటుంబం దేవుని ఎదుట నిలబడే పరిస్థితి వస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడ కూర్చొని నీ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పవచ్చు. ఇంకా ఎప్పుడు ఇది దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకొని దేవుని ఎదుట యథార్థ హృదయంతో నిలబడతావో ఇక్కడ కూర్చున్న ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పవచ్చు. ఇంకా కానీ దేవుని ఎదుట నువ్వు నిందారహితంగా లేకుండా, నీకు తెలిసిన దాంట్లో దేవుని కొరకు నమ్మకంగా లేకుండా, నీ ఇంట్లో పక్కింట్లో కూర్చున్నా, లేకపోతే నీ ఇంట్లో నువ్వు నీ పిల్లలు ఎదురు కూర్చున్నా ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. నాకు కానీ 2 బిడ్డలు ఉన్నారు. నేను వాళ్ళు మంచోళ్ళని చెప్పను, చెడ్డోళ్ళని చెప్పను. మానవరీతిగా నేను చేసే ప్రయత్నం ఒక సేవకుడిగా నేను నీకు చెబుతున్నప్పుడు ముందు నాది కట్టుకొని ఇక్కడికి వస్తాను. ముందు నాది కట్టుకొని ఇక్కడికి రావాలి. నేను అది కరెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి చెప్పే మాటలు ఫలిస్తాయి. మన వంతు మానవరీతిగా తండ్రిగా, ఒక తల్లిగా బాధ్యతలు అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవుడికి లెక్క చెప్పేది ఉంది. ప్రతిరోజు ఈరోజే, రేపుదే. ఏ రోజుకి ఆ రోజు మనము లెక్కలు చెప్పేది ఉంది. ఒక గవర్నమెంట్ టీచర్ ఏం చేస్తుందంటే, ఈ రోజు వచ్చిన తర్వాత సంతకం పెట్టిద్దామా? ఎక్కడమ్మా? స్కూల్లో. అవునా కదా? అలాగనే గవర్నమెంట్ సంబంధించిన డాక్టర్ కానీ అంతే. ఎవరైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి వారు ఎవరైనా సరే సంతకం పెట్టాల్సిందే. నేను వచ్చినానని ఇక్కడ సంతకం పెట్టినంత మాత్రం సరిపోయిందా? లేదు. అక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ వర్క్ నీకు ఇచ్చారు కదా, ఆ వర్క్ పూర్తి అయిపోయిన సంతకం పెట్టాలి.
మనకు కానీ అదే ఫైల్ ఉంది. ఇప్పుడు నాకు చర్చికి సంబంధించిన ఫైల్ ఉంటుంది, గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఫైల్ ఉండదు అది కానీ మన అక్కడ ఒక ఫైల్ ఉంటుంది, సంతకం ఉంటుంది మనకి. అలా మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడ ఎవరు ఏ కథ అనేది మెయింటైన్ చేస్తాం. ఇంకా ఆ రీతిలో మనము ఒక స్కూల్కి ఏంటికి సంబంధించిన వారు కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఎవరైనా సరే, అది ప్రైవేట్కి కానీ ఇంతే. నువ్వు ప్రైవేట్కి ఎట్లుందంటే వాడికి ఇష్టమైతే ఉంచాడు, కష్టమైతే నీ పక్కన అవుతాడు. ఇంకా నువ్వు మంచి చేసినా తీసేస్తాడు, నువ్వు చెడు చేసినా అది వాడి దయను బట్టి ఉంటుంది, మన దయ ఏమీ ఉండదు. ఇంకా అది గవర్నమెంట్ ఎందుకో మంచిని ఉంచుతారు, చెడుని పక్కకు పెడతారు. ఇంకా అది నువ్వు దాంట్లో పూర్తిగా దానికి నువ్వు వినికిడైతే ఇక లేదు. రాజకీయం ఆ గవర్నమెంట్ నడుస్తున్నాక రాజకీయం ఆ యొక్క విధానంలో ఇంకా వాడికి నచ్చితే ఉంచుతాడు. వాడు రాజకీయ నాయకుడు, వాడు దొంగోడు రావచ్చు. ఎక్కువగా రాజకీయంలోకి వచ్చేది చదువు తక్కువ ఉన్న వాళ్ళే వస్తారు. చదువులో పూర్తిగా ఉన్న వాళ్ళు రారు. చదువు పేలైన వాళ్ళు వస్తారు ఎక్కువ రాజకీయం చేసేది. ఇంకా అది రౌడీ విజయం ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే దాంట్లో పోతాడు వాడికి. సరే, ఇటువంటి యొక్క పరిస్థితి అంతా నీకు ఎందుకు తెలియజేస్తానంటే, ఇంతకీ మన లోకంలో ఉన్నారా మీరు? ఇప్పుడు ఉన్నారా? మరొక లోకంలోకి వెళ్ళిపోయారా? ఇప్పుడు నా లోకంలో ఉన్నారా మీరు? మన లోకం అంటే మరి అందరిది వస్తుంది. మళ్ళీ ఇంకా ఎవరి లోకం అనపడదు. ఇక ఉన్నోళ్ళు చేయబెట్టండి, అయ్యా మేము మీ లోకంలోనే ఉన్నాం అన్నవాళ్ళు. ఇక హల్లెలూయా. ఈరోజు బాగా గమనించాలి. వాక్యము సార్వవంశం చూడండి. 1 కొరింథీయులు వాక్యము సార్వవంశం 1 కొరింథీయులు 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం మనం నాకు తెలిసి 10 సార్లు చెప్పుకుంటాను ఇప్పటికీ. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నిరపరినైనా శిల్పకారుని వల్లే పునాది వేషితుని, మరొకడును దాని మీద కట్టుస్తున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుస్తున్నాడు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. వేయబడింది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ మాట పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నాడు. ఆయన కొరింథీ సంఘం ఎటువంటిదంటే, కొరింథీల సంఘం దేవుడంటే భయం లేని వాళ్ళు. దేవుడంటే భయం లేని వాళ్ళు. బాగా గమనించాలి. చదువును ఖచ్చితంగా మీరు బైబిల్ చూసుకోండి. నేను ఫస్ట్ నుంచి మీకు చెబుతున్న మాట ఏంటంటే 100కి 100% చదువుంటూ బైబిల్ చూసుకోవాలి. బైబిల్ మీద మీరు మనసు పెడితే చెబుతున్న వాక్యం మీద నిద్ర రాదు, ఇంకా ఆశ పెరిగిద్ది. ఇంకా ఆ సబ్జెక్టులో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఏదైతే ఉందో ఆ చీకటి శక్తి కానీ ప్రతి విధమైన దురాత్మ నీలోంచి తొలగిపోయేది అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు నీ అంగీకారం లేకుండా దేవుడు ఏ పని చేయడు. మరి ఈ రీతిగా ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఇంకా భూమి మీద అనేక రకాల పునాదులు ఉన్నాయి, అనేక రకాల బేస్ మటాలు ఉన్నాయి. కానీ నీకు నచ్చినట్టుగా లేదా ఇంకొకరు నచ్చినట్టుగా ఏంటది ఉంటే ఏమైందంటే అది ఏదో ఒక రోజు ఆ ఇల్లు పడిపోయింది. కానీ నీ పునాది ఎలా ఉండాలంటే, నీ బేస్ మట్టం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు అయి ఉండాలి. బాగా గమనించాలి. యేసుక్రీస్తు అయి ఉండాలి. నువ్వు నిలబడి ఉండాలంటే, నువ్వు నిలిచి ఉండాలంటే, దేవుని ఎదుట నువ్వు యథార్థ హృదయం కలిగి నువ్వు ప్రవర్తించాలంటే యేసుక్రీస్తు యొక్క పునాది మీద నువ్వు ఎలా కడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్న మాట కానీ చేస్తున్న పని కానీ దేవునికి అప్పగించిన బాధ్యతలను
నడిపిస్తున్నప్పుడు కానీ నీకు సరైన అవగాహన ఉండాలి. సరైన అవగాహన ఉండాలి. ఇంకా నీ శరీరంలో శరీరకి సంబంధించిన విచ్చులు కానీ, మనసుకి సంబంధించిన విచ్చులు కానీ, లేకపోతే ఏంటిది రథానికి సంబంధించినది విచ్చులు కానీ ఏది నీళ్ళు ఉండకూడదు. ఆ మాటను ఒక్కసారి మనం చూసుకుందాం. బైబిల్లో చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 13వ వచనం కానీ చూడండి ఒకసారి. మీకు కనబడేది వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రథం వల్లనేను, శరీర విచ్చుల వల్లనేను, మనుషుల విచ్చుల వల్లనేను పుట్టినవారు కారు. ఆ వాక్యమును శరీరధారి కృపాత సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన ఆదిత్య కుమారుని మహిమనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఏంటిది ఇక్కడ? దీని అర్థం ఏంటిదంటే, నీ శరీరానుసారంగా నడుచుకుంటూ నువ్వు దేవుణ్ణి చూడాలంటే అది వీలుపడదు. శరీరానుసారంగా నడుచుకుంటూ శరీరానుసారమైన ఊహల్లో ఉండి, తలంపులో ఉండి, అటువంటి ఆలోచనలో ఉండి నువ్వు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా దేవుడు నీకు కనబడాడు. ఎందుకు? నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటున్నావు. ఎందుకు వచ్చింది ఈ శరీరానుసారమైన ఆలోచన నీలో? దేవుని కోసం నేను బ్రతకాలన్న ఒక ఆలోచన నీలో లేకపోవటం వలన, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన నీలో లేకపోవటం వలన, దేవుని కోసం బ్రతకాలని నీకు ఆలోచన ఉంటే ఏంటంటే, ఆ ఆలోచన కలిగి నడుస్తున్నప్పుడు నువ్వు వెళుతున్న ప్రతి బాటలో ఏ బాటలో వెళ్తావో నీకు అర్థమైంది. ముందు నువ్వు వెళ్తున్న బాట నీకు అర్థమైంది. ఆ బాటలో ఏమున్నాయా, ఎక్కడ కాలు వేస్తే ఏమైంది అన్నది నీకు అర్థమైంది. కానీ దేవుని కోసం బ్రతకాలని ఒక ఆలోచన నీకు కాలేనప్పుడు బేస్ మఠం నువ్వు వేయటానికి, వేసిన బేస్ మఠం నువ్వు కట్టుకోవడానికి వీలుపడదు. ఆల్రెడీ దేవాదేవుడు క్రీస్తు ద్వారా మనకు బేస్ మఠం వేసినాడు. ఇంకా ఆ బేస్ మఠమే మనం కట్టేటప్పుడు మనం జాగ్రత్త కట్టుకోవాలంటే నీవు దేవుని కోసం బ్రతకన ఆశ ఒకటి ఉండాలి నీలో. ఆ ఆశ ఉన్నప్పుడు ఏమైందంటే నువ్వు ఎలా కడుతున్నావు అనేది నీకు అర్థమైంది. ఇంకా నువ్వు ఎలా కడుతున్నావు అనేది అర్థమైంది. ఈరోజు మనం చాలామంది చూస్తున్నాం కొన్ని విషయాలలో దేవుని నమ్ముతున్నారు. ఏమ్మా ఎట్లా నమ్ముకున్నావు? దేవుని అడిగినామనుకో, లేదన్నా మా ఇంట్లో బాగలేదు, కానీ యేసుప్రభుని అనుకోగానే నాకు ఇంట్లో బాగైపోయింది, అప్పటి నుంచి యేసుప్రభుని నమ్ముకున్నాం. ఇంక బేస్ అదే, ఇంకా బేస్ అదే, ఇంకా ఆలోచన ఉంటుంది. మరొక ఆలోచనలోకి వెళ్ళిపోయి దేవుడి గురించి తెలుసుకునే ఆలోచన ఉండదు. ఎక్కడ వేసిన గొంగడి నాడు ఆగిపోయింది. ఇంకా ముందు స్టెప్ లేదు. ఈ ముందు స్టెప్ ఎందుకు లేదు? నువ్వు ఏ సమస్యల్లో వచ్చినావో ఆ సమస్యలోనే ఉన్నావు. ఇంకొక అడుగు ముందుకేసి దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం నీకాడ లేదు. ఆ ప్రయత్నం అంటే నీ హృదయం మొట్టమొదటిగా తెరవబడుతుంది. నీ హృదయం, నీ మనసాక్షి, నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. నీ హృదయము మూయబడి ఉంది, నీ మనసాక్షి మూయబడింది, నీ మనోనేత్రం ఏంటిది మూయబడి ఉన్నాయి. ఒకడు కళ్ళైన వాడు తిరుగుతున్నట్టుగానే తిరుగుతున్నావు సమాజంలో, అంతే. నువ్వేమనుకుంటున్నా? కళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావు. కళ్ళు ఉంటే కళ్ళు ఉన్నవాడు దారి తప్పడు. ఏంటి దారి? 2 దారులు ఉన్నాయి భూమి అన్న. ఒకటి దేవుని మార్గం, ఒకటి ఈ లోక సంబంధమైన సాతాను యొక్క మార్గం. భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, ఒకటి సాతాను గడి రాజ్యం ఉంది. మనం సాతాను యొక్క సింహాసన స్థలంలో మనం ఉన్నాం. సాతానుగాడు యొక్క సింహాసన స్థలంలో మనము ఉన్నాం.
దేవుడు దాని యొక్క నివాస స్థలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించినాడు. తన రాజ్యం అంటే ఏంటిది? సంఘం. జీవమగల దేవుని మందిరం ఇది. మందిరం, సంఘం ఇది. మందిరం అంటే ఆకారం, సంఘం అంటే మనం. మందిరం అంటే ఆకారం, సంఘం అంటే నువ్వు నేను. సంఘము సత్యానికి స్తంభం. సంఘము సత్యానికి స్తంభం. ఈ స్తంభం గట్టిగా ఉంటేనే అన్నీ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి. ఈ యొక్క స్తంభము సరిగా లేకపోతే నువ్వు మరొకసారి చూస్తే అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఏమీ కనబడదు, వినబడదు. ఏమి నేర్చుకుందామన్నా అక్కడ ఏమీ ఉండదు. ఇంకా దీనికి ఉన్న యొక్క విధానం ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల ఏంటిదంటే, నీ ఎడల, నా ఎడల, నీ కుటుంబం ఎడల, నా కుటుంబం ఎడల, మన అందరి ఎడల, మన జాతి ఎడల, మన జాతి పక్షాన, మన గ్రామాల ఎడల, తిరిగి మన దేశం ఎడల ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒక్క వ్యక్తి ద్వారా అది ఆరంభించబడి మన దేశానికి ఒక ఆశీర్వదకరంగా మన ద్వారా తన వైపు తిప్పడానికి, మనం దీవించబడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలోకి మన దేశమే ఆయన పిలుస్తున్నాడు మన ద్వారా. కానీ మన ద్వారా అటువంటి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి దేవుని యొక్క ఆలోచన. ఇది తెలిసిన వాడు ఏం చేస్తాడంటే పిచ్చి పనులు చేయడు, పిచ్చి చేష్టాలు చేయడు. చిన్నపిల్లల ఆటనట్టుగా ఆటకేతనంగా ఈ పని చేయడు. తను ఏది చేసినా ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కట్టుబడి అది తన వైపు చూసినా, తన ఏ పని చేస్తున్నా చూస్తే జ్ఞానము గల వాడికి ఇంకా జ్ఞానము తెలియబడుతుంది. జ్ఞానం లేని వాడికి ఇంకా ఇది చాలా అద్భుతంగా ఉందని తెలుసుకునే, జ్ఞానం లేని వాడికి నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశాలు. నేను నీకు చిన్న ఒక ఉదరికం చెబుతాను. నేను దేవుని నమ్మనప్పుడు అమ్మ నాన్న కోసము, నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఒక సేవకుడికి నేను ఇది చెప్పకూడదు, కానీ నేను చెప్పాల్సి వచ్చిందన్నమాట. ఎందుకు? నీకోసం, నువ్వు దేవుణ్ణి అడుగుజాలో నడవడానికి, దానికోసమే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాను. నేను పైనుంచి కిందేం పడలేదు. నేను కానీ ఒక మనిషిని, ఒక తల్లికి పుట్టిన వాడిని. రావటం భూమినికి నేను దేవునితో దిగిరాల. ఆయన సంకల్పన ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారం నన్ను జలింపజేసినాడు. తిరిగి ఒక సమయానికి ఆయన పని కొరకు నన్ను పనిముట్టిగా వాడుకుంటున్నాడు. అంతే. కింద కూర్చొని నువ్వు, పైన నిలబడ్డ నేను, దేవుడి దృష్టిలో మన ఇద్దరం సమానమే. ఇద్దరము సమానమే. కాకపోతే నన్ను వాడుకుంటున్నాడు. ఆయన మాట విన్నాను కాబట్టి నేను వాడుకోవట్లేదు. ఆయన మాటను వినలేదు కాబట్టి అంతే తేడా. ఇంకా తేడా అంతే. ఇంతకు మించి మన ఒక తేడా లేదు. నువ్వు అక్కడ ఎందుకు కొన్నావు? నీ హృదయం తెరబడలేదు, నీ మనసాక్షి తెరబడలేదు, నీ మనోనేత్రం వెలిగించబడలేదు. అవి కానీ వెలిగించబడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా దేవుని కొరకు సిద్ధపరిచిన దాన్ని ఎదుర్కోవటానికి ఎంతగానో తీవ్రత కలిగి అడుగు ముందుకేస్తావు. సరే, నీకు చిన్న ఉదకం చెప్తున్నావు. అక్కడ దర్వాజా దగ్గర ₹1,00,000 కట్టబెట్టి, అది ఎవడైతే ముందు పరిగెత్తిసుకుంటాడో, ఆ పరిగెత్తాడో వాడికి ఇస్తా అంటే ఏం చేస్తారమ్మా? ఒక్కల మీద ఒకరు తొక్కుంటూ పోతారు. అవును కదా? అక్కడ ఉంది ₹1,00,000 కట్టబెట్టడం. దాన్ని ఎవరైతే పరిగెత్తారో వాళ్ళకి అని ఒక మాట అనుకో. లేదు, ముందు ఆ దర్వాజా ఎవరైతే తాకుతారో, దాన్ని ముట్టి తిరిగి వస్తారో, ₹1,00,000 ఏమంటారు? కాళ్ళు లేని మనిషిని సరే, అమ్మో కొద్ది పక్కకు బొమ్మ, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కొద్ది పక్కకు బొమ్మ,
నేను గెలవలేపడానికి కారణం నువ్వే అనే పరిస్థితికి వచ్చి రకరకాలుగా సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరు తీర్చలేరు ఇంకా. హల్లెలూయా. ఇది కంటికి కనబడేది, కంటికి కనబడేది. అటువంటి యొక్క బహుమతి మన ముందు పెట్టాడు దేవుడికి. నీతి గల వారికి నీతి కిరీటం, అట్లా ఎన్నో కిరీటాలు మన ముందు ఉన్నాయి. ఆ కిరీటం ఎవరైతే నేను పెట్టిన ఈ కిరీటానికి ఎవరైతే హరులై ఉంటారో, ఎవరైతే దాన్ని ఖచ్చితంగా నడుచుకుంటారో వాళ్ళకి ఇస్తాను అని దేవుడు మన ముందు పెట్టినాడు. ఇంకా అది ఎవరికైనా సరే ముందు నడిచే వాళ్ళకి. నేను ఈ మధ్య బైబుల్ ఏంటది, దాని ఏమంటారు, అది పెట్టిన బైబిల్ ఏంటది గురించి కొన్ని పెట్టినమాట. ఇంకా బైబిల్ ట్రైనింగ్ లాగా పెడితే వీళ్ళు అనుకుంటారు నాకు తెలియదు అనుకుంటారు. పాపం బైబిల్ని ఫోన్లో సెర్చ్ చేసేది తెలియదు అనుకుంటారు. నేను అమ్మడికి పెడతాను, ఎందుకంటే ఆ దారిలోంచి నన్ను పట్టుకొని వచ్చాడు దేవుడికి. నువ్వు అట్లా మెసేజ్ పంపించగలి ఎమ్మటి నాకు రిటర్న్ వచ్చిందంటే అర్థం ఏంటిది, నువ్వు ఆల్రెడీ పెట్టినావు. పాప మా స్వప్నము తెలియక బైబిల్లో తీసి పెడతా ఉంది. వీళ్ళు ఎమ్మట చరణే పెట్టేస్తారు అక్క. అది కానీ ఏం చెప్పేదామా, ఒక ప్రశ్నే స్వప్న మాటకి సాబెట్టింది. ఇంకా ఏ మనిషి ఏంది నా పేరు పెట్టే కదా, వీళ్ళు నా పేరు కనుక్కుంటారో అని పెట్టి ఉండదు పాపం. ఇంతలోకి మా బీల లాంటి వాళ్ళు లేకపోతే జీవన లాంటి వాళ్ళు టక్కున క్రాచ్ చేసి అక్క ఇదే కదా అని చెప్తారు అన్నమాట. మన సంఘంలో ఇద్దరికి బాగా తిరిగి ఉంటుంది అన్నమాట. ఇదే కదా ఇంకేం తలగిక్కుని వీళ్ళంబటే చెప్పేసి వీళ్ళు నేను ఏదో చేయబోతే వీళ్ళు మూడు చేశారని చెప్పాను అనుకుంటున్నాను. నేను చెప్పబోయే మాట ఈ మర్మముని ఏదో 4 మాటలు చెప్పి పక్కకి తెప్పేది కాదు. ఇది కాదు, నీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. ఇంకా ఆల్రెడీ పౌలు భక్తుడు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, నేను నేర్పడిన వల్లే ఒక పునాది వేసితిని అన్నాడా? లేదు, నేను శిల్పకారుని వల్లే ఏదైతే నా ముందు ఉంచబడిందో క్రీస్తు యొక్క మార్గాలు, లేకపోతే యేసు ప్రభు ఏంటిది ఆయన ఏదైతే ఉంచినాడో మన ఎదుట, దాని నిమిత్తంగా నేను మీకు ప్రకటిస్తున్నా అంటున్నాడు. ఇంకా మరొకసారి చదువుకున్న మాటని. ఇంకా 1 కొరింథీయులు 3వ అధ్యాయం 10వ వచనం వరకు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిన శిల్పకారుని వల్లే పునాది వేసితిని, మరొకడు దాని మీద కట్టుస్తున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుస్తున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇది పౌలు భక్తుడి యొక్క ఆలోచన. ఈ మాట ఎక్కడ చెబుతున్నాడంటే కొరింథీ సంఘంలో మాట్లాడుతుండే. ఆయనక యేసుక్రీస్తు గురించి నువ్వు ఏదైతే వింటున్నావో ఈరోజు నువ్వు వింటున్న దానికి, దేవునితో మాట్లాడుతున్న మాటకి, అసలుకి ఆ వాక్యమైన కొలబద్దతో నువ్వు చూసుకుంటే కరెక్ట్గా పునాది మీద గోడ కరెక్ట్గా తూకానికి సరిపోయే రీతికి కడుతున్నావా, లేకపోతే వంకలు టింకలు కట్టిననుకో ఆ గోడ నిలబడదు, ఆ పునాది మీద ఆ గోడ నిలబడదు. దాని మీద బరువు పడేకుంది ఆ గోడ కూలిపోయింది. ఎందుకంటే అది కరెక్ట్ లేదన్నమాట, కరెక్ట్ లేదు. ఆ రీతిగా నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఏ వ్యక్తి వచ్చి నేను కదిలించాలన్నా నువ్వు కరెక్ట్గా వాక్యానుసారంగా నీ జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క బండ మీద నువ్వు కట్టుకున్నప్పుడు ఏమైందంటే నిన్ను ఎవడ కదిలించలేడు. ఎవడు కదిలించడం నువ్వు కదిలించబడవు. హల్లెలూయా. నీకు ఈ వరుసలోనే చెప్పే కదా, నా శాసనం చెప్పబోతున్నా కదా, ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పుంటాను అనుకుంటాను నేను. ఇంకా యేసుక్రీస్తు నమ్మనప్పుడు అమ్మ అంటే మంచి అభిమానం, ప్రేమ ఇప్పుడు కానీ అదే ఉంటుంది నాకు. ఆమెన ప్రేమతోనే నాకు దేవుడు దగ్గరైనాడు. ఇంకా సరే, అమ్మ నాన్నకి గొడవైంది వాళ్ళిద్దరికీ. అది ఎప్పుడైందో నేను పుట్టానో లేదు తెలియదు, కానీ
ఆ గొడవ ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇక అది ఎలా ఆరంభించబడింది తెలియదు, కానీ దాని పరిమాణము వచ్చినప్పుడు దాంట్లో నేను ఉన్నానన్నమాట. ఆ పరిమాణం వచ్చినప్పుడు ఇంకా ఒకరోజు నాన్న చాలా ఇబ్బంది పెడుతుంటామని, ఇంకా చాలా కష్టపడుతుందమ్మ ఆయన చేసే పనికి. అప్పటికి దాదాపు 9-10 సంవత్సరాలు బాగా మంచి అవగాహన ఉంది. మంచి అవగాహన అంటే 10 సంవత్సరం ఉంటేనే వస్తుంది అది. ఇంకా నాన్నకి చెప్పినాం, అమ్మని మంచిగా చూసుకుంటా అంటే ఉండి ఇంట్లో, లేకపోతే వెళ్ళిపో అని చెప్పిన. ఆమె వల్ల నీకు ప్రాబ్లం ఏముందో చెప్పు. ఎందుకంటే ఆమె ఏడుస్తుంది. ఎందుకంటే అభిమానం ఉంది ఆమె నాకు ఎక్కువ ఉంది. అలానే నాన్న అభిమానం లేడు కదా, నాన్న ఉన్నాడు. వారిద్దరు ఉంటేనే కదా అర్థమేది ఏదైనా సరే. కానీ మంచి చెడు అంతే. మంచిని ప్రేమిస్తాం, చెడుని పక్కకు పెడతాం. ఆ చెడులో ఏ వ్యక్తిని పక్కన ఏడేస్తాం. మంచిని ప్రేమించే ప్రతి వ్యక్తి ఎవరైనా సరే ఈ రీతిగా మంచులో అమ్ముంది కాబట్టి అమ్మకి మంచిగా అవకాశం ఇచ్చాడు. కానీ నాన్నకి ఎందుకంటే ఆయనలో చెడు కనబడుతుంది కాబట్టి. ఈ రీతిగా ఒకసారి గట్టిగా నాన్నకి ఆ చిన్నతనంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చినాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పక్కన చూసి నవ్వుతుర్రు అన్నమాట. చిన్నపిల్లడు ఉన్నప్పుడు నాకు అర్థమైన విధానం ఇది. ఆ పక్కన నవ్వుతున్న దాన్ని బట్టి నాన్నకు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చినాను. దేవుని నమ్మనప్పుడు ఇది జరిగింది, జాగ్రత్త. సరే, ఆ తీరులో అమ్మ ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అందులో ఇక్కడ కరువు వచ్చింది. దాదాపు 11-12 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాన్న వచ్చేసిన. అప్పుడు గతంలో నాన్న ఉండేవాడు కాదు, ఇంటికాడ ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడూ వచ్చేవాడు, మమ్మల్ని పడిచినవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. అనుకున్న రీతికి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితిని బట్టి ఎప్పుడైతే నాన్న ఇంటికి వచ్చిందో అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఆమెలో చూడని సంతోషం అప్పుడు చూసామన్నగా. నాన్నకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదో చాలా బాధపడుతుందమ్మ. అరే, నా తల్లిలో ఒక సంతోషం చూసినాను, ఇప్పుడైతే దుఃఖం చూస్తున్నాను. ఈమె సంతోషంగా ఉండడానికి ఏం చిన్న ఆలోచనతో నేను ఉన్నాను. అమ్మ చాలా చోట్ల అడిగి వచ్చింది, డబ్బు అడిగి వచ్చింది, నాన్న బతికించుకుందామనికి. నాకు తెలిసిన మా దగ్గర బంధువు అంటే చిన్న ఏంటది, మా నాన్నకి పెదనాన్న పిల్లలు అన్నమాట. జయజనాయన అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. వీళ్ళందరికీ మొత్తం 5-6 అన్నమాట. మొత్తం అన్నదమ్ముల పిల్లలు. అక్కడికి నాన్న ఏం చేశాడంటే, ఒకసారి వెళ్ళి మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఇప్పిస్తాడు పో అని చెప్పాను. నానే పంపించాను. పంపిస్తూ పోయినాను. పెదనాన్న, నాన్న నన్ను పంపించిన ఒక 1000 రూపాయలు కావాలంట అని చెప్పంటే, ఆయన ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే. ఆయన నాతో అన్నమాట నాకు అర్థమయ్యే భాష చెప్పాడు. ఆయన నాకు అర్థమయ్యే భాష చెప్పాడు. నా గోషి నేను పెట్టుకోలేకపోతున్నాను, మీ గోషి నేను ఎక్కడ పెడతా అన్నట్టు. అది నాకు చాలా ఈజీగా అర్థమైపోయింది. అంటే నాకు అర్థమయ్యే భాషలో చెప్పాడు మాట. ఇంకా తలగిక్కొని చాలా రోషంతో వచ్చినాక, ఎంత రోషం అంటే పట్టదంత రోషంతో వచ్చినాక, ఆ రోషం నన్ను ఏం చేసిందంటే, ఎక్కడైతే నా తల్లి నా తండ్రి తలదించినారో అక్కడే నిలబెట్టాలి వాళ్ళని. నేను నా ప్రయత్నం అయింది. అక్కడ ఆరంభమైంది నాకు. ఆయన వేరే రీతిగా మాట్లాడినా అది నన్ను బలపరిచింది, నన్ను ఒక అడుగు ముందుకి నడిపించింది. అప్పటిదాకా అమ్మ నాన్న నాకు ఎన్నో చెప్పుండొచ్చు, వాళ్ళ మాట వినకపోవచ్చు నేను. కానీ ఈ మాట ఏం చేసింది, అమ్మ నాన్న కోసం అడుగు ముందుకేయడానికి అడుగులు ముందుకు ఇచ్చినాయి. చదువుకుంటున్న ఆ టైంలో నేను కొంత అలా కాంచి బండ్రగూడెం దాకా అవచ్చు. ఇంకా చూడకుండా రాసేస్తా. అప్పట్లో నేర్చు బాగా ఆశ ఉంది చదువు అంటే. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చి పడిందో ఇంకా చదువు పక్కన నెట్టేసినాక, నేను మా అమ్మతో కష్టపడాలి, మా నాన్నతో కష్టపడాలి, ఈ చదువు ముఖ్యం కాదు నాకు ఇప్పుడు. మా నాన్న అయితే దండం పెట్టినాడు చదువుకోరానికి. నేను మా నాన్నతో ఏమనంటే, నువ్వు చదువుకొని మాకేమో వరగదీసినామని అడిగినాక, ఎందుకు ఈ చదువు మానకూడకి, నువ్వు చదువుకొని ఏమైనా వరగదీసినామా? మెయ్యి బాయి దొరికిండు, నువ్వు బాయి బోడేసినావు. అదే బాయి ఉంటే ఆరిక జొన్న బండేది, కానీ పనకుండా చేసినావు.
ఏంటిది నీ ఎవరంటే ఇంకా ఆయన ఏం చెప్పాడు ఇంకా ఆయన తప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా మాట్లాడాడు కాదు. సరే ఈ రీతిగా ఆ ఏరు పని నన్ను ఏం చేసిందంటే చాలా అద్భుతంగా నన్ను మార్చేసింది అన్నమాట. నాన్న బతికించుకోవాలని ఉన్నాను. అప్పుడు చిన్నపిల్లల్ని ఎవరు పని వెళ్ళట్లా. చెట్టు కింద బెచ్చి ఆటలాడుతున్నాను పిల్లలతో కలిపి. ఒక ఆయన సైకిల్ వేసుకొచ్చారు, రే మా ఇంట్లో ఉన్న జీతం కొంటారా అన్నాడు. ఇక నేను చేయొద్దు, నేను ఉంటాను. ఇంక ఎంత ఇస్తున్నాను అడిగిన. ఇంకా మా అమ్మకి అవసరం వచ్చింది 3,000. అంటే మా నాన్నకు చూపించుకోవడానికి 3,000 అవసరమైంది. ఆ 3,000 గురించి తిరుగుతుంది అమ్మక్క. నాకు ఇంకేం తెలియదు, ఇంకా 3,000 గురించి తెలుసు నాకు. ఇంకా 3,000 ఇస్తే మా నాన్న కష్టాలు తీస్తే మా అమ్మ కష్టాలు తీస్తాను. ఇంకా సరే వస్తారా అన్నాడు. ఇంకా వస్తా అని చెప్పిన. ఎంత ఇస్తాను అడిగినాక, నీకు ఎంత కావాలి అన్నాడు. అది తక్కువ అడుగుతున్నానా ఎక్కువ అడుగుతున్నా నాకు అర్థం కాలేదు కానీ నాకు 3,000 కావాలి. ఇస్తారా అండి, నాకు ఇప్పుడే కావాలని చెప్పినాక ఆ 3,000 ఇస్తున్నాను. అమ్మ చేతితో పెట్టినాను. కట్టుకున్న బట్టతో ఒక సొక్క డైరీ తీసుకొని బయలుదేరినాక అమ్మకు పోతూ నేను తర్వాత వస్తాను చెప్పినాక ఎక్కడికి పోతున్నానో ఏం కథ ఆమెకున్న పరిస్థితిని అడగలేదు, నేను చెప్పలేదు. ఆమె ఏమైనా కొంత ఇలాంటి పని చేస్తాను ఆమెకు తెలియదు. పోయిన 10 రోజుల తర్వాత ఎవరు ఆ యొక్క పక్కన పిల్లల్ని అడిగి మీ అబ్బాయి ఒక ఇంటికి జీతాన్ని పోయినని చెప్పంటే వాళ్ళ యొక్క అడ్రస్ తీసుకొని వచ్చింది అమ్మ అక్కడికి. ఏంద్ర ఎక్కడ ఉన్నావు అంటే, పెదనాన్న కాడికి నాన్న పంపించినమ్మ ఒక ఎరుపుల కోసం. ఇలా అన్నాడైనా, ఎక్కడైతే మీరు తలదించారో అక్కడ మీరు తలగా ఉండాలి, నాకు ఈ చదువు ముఖ్యం కదని చెప్పి నాకు. హల్లెలూయా. ఈరోజు సేవ అనేది ఎలా ఉందంటే వ్యాపారం లాగా ఉంది సేవ అంటే. ఈరోజు దేవుడి గురించి వినాలంటే నువ్వెంత ఇస్తావు? మీ ఇంటికి ప్రార్థనకు వస్తే 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా అని అడిగి ముందు కానుక ఎంత ఇస్తావో చెప్పు, ఆ కానుకను పెట్టి వాక్యం చెప్పేవారు ఉన్నారు ఈరోజు. నా సేవలో ఎదురైంది. ఇక ఇంకొక వ్యక్తి ఎలా ఉంటాడంటే బ్యాగ్ తీసుకొని, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, ఎక్కడైతే పెద్ద సంఘాలు ఉంటాయి, ఎక్కడ మంచి సేవకులు ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళకి ఈ బాధలు చెప్పిన తర్వాత ఇంకా దేవుడు భయం ఉంటుంది కాబట్టి సరే ఆ వ్యక్తి ఏదో బాధలో ఉన్న డబ్బులు ఇచ్చేస్తారన్నమాట. ఈ రీతి కొంత తెలివితో అతి తెలివితో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు బ్యాగులను సంఘం పెట్టుకుని వచ్చి ఉన్నారు ఇక్కడ. సరే అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ పాస్టర్ని ఆ సంఘం అడ్డం పెట్టుకున్న అక్కడ ఉన్న విశ్వాసులకు సేవకుడు తెలియకుండా వెళ్ళి ఆ ఇళ్ళమ్మడి తిరిగి అడుక్కునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఇది వాస్తవం. ఇది ఈరోజు సమస్య కాదు. ఇది నేను 16 సంవత్సరాలు అయిపోతుంది. ఇక రేపు ఫిబ్రవరి నెలలో వస్తే 16 అయిపోయి 17 సంవత్సరం వస్తుంది ఇంకా సేవకు వచ్చి. అప్పుడు నుంచి చూస్తున్న సమస్య ఇది. ఇక ఇదొకటి. ఇంకొకటి ఏంది, దేవుడు నన్ను సేవ పిలిచని చెప్పేసి సరే ఏదేమైనా సరే వాళ్ళు వచ్చి అన్న ఈరోజు మీ చర్చిలో వాక్యం చెబుతూ ఉంటారు. సరే చెబుతాడు కదా అని చెప్పేసి సేవకుడు కదా దేవుని బట్టి గౌరవిస్తే మంచిగా పులిపేట మీద కూర్చొని వాక్యం చెప్పి ప్రేమైన బిడ్డలరా అట్లా ఎట్లా అని చెప్పని నేను రుస్తూనే నేను హీరోని అట్లా ఇట్లా చెప్పి పోత 10 మంది సంఘస్థులు నొక్కుమోతారు. ఇక్కడ అంటే గొర్రెల దొడ్లు తోడలబడ్డట్టుగా ఈ తోడలు వచ్చి గొర్రెలు నొక్కుమోతాయి. వీళ్ళు సేవ ఇది. రియాలిటీ లేదు. దేవుడు చెప్పింది చేయటం కనబడట్లేదు సేవకుడిలో. ఒక సేవకుడిలోనే ఇలాంటి పరిస్థితులు ఏంటిది, ఒక సేవకుడు ఎదుర్కొంటుంటేనే దేవుని చిత్తములో ఉన్నవారు దేవుని చిత్తము లేని వారితో ఎదుర్కొంటుంటే, దేవుని దగ్గర ఇలా ఉంది ఆయన మందిరంలో, ఆయన సంఘంలో, ఆయన సమాజంలో, ఇంకా బయట ఎలా ఉంటుంది, ఇంకా బయట విచ్చలవిడిగా కనబడుతుంది. ఇక హల్లెలూయా. నేను నీకు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు మోసం చేసుకోకు, ఇతరుల్ని మోసం చేయకు. నువ్వు మోసం చేసుకోకు. నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటే అది తెలియకుండా జరగాలి, లేకపోతే తెలుసన్నా జరగాలి. ఈ రెంట్లు ఏదో ఒకటి కావాలి. సరే తెలుసు జరుగుతుందా, నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, నువ్వే బాధ్యురాలివి. తెలియక జరుగుతుందనుకో, దేవుడు ఏదో పక్క నుంచి ఏదో ఒక వ్యక్తి ద్వారా నీకు నేర్పిస్తాడు.
నువ్వు నీకు నువ్వే ఇలా చేసుకోవట్లేదు, నీకు తెలియక చేసుకుంటున్నావు ఈ పొరపాట్లు. ఎవరో చెప్పిన దాన్ని పెట్టి వారు నమ్మి చేస్తున్నావు, ఇది నీకు నష్టం అని ఎవరైనా చెబితేనే అప్పుడు నువ్వు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది దేవుడు సహాయం చేస్తానే. ఆయన సహాయం నువ్వు కోరితే సహాయం చేస్తాడు దేవుడికి. నువ్వు కోరకపోతే దేవుడు ఎంత మాత్రం సహాయం చేయడు. సరే, నా పని నిమిత్తంగా నా కష్టాలు నేను వెళ్ళాను, డబ్బులు ఇచ్చి నాన్న బాగా చేసుకుని నాన్న మంచిగా అయిపోయాను. ఒక 6 నెలల తర్వాత ఆయన అక్కడికి వచ్చి గట్టిగా వాడేసుకుని ఏడ్చినాడు. మన స్థితి వేరే ఉందయ్యా, మన పరిస్థితి వేరే ఉంది, ఏంది ఇక్కడ ఉన్నామని చెప్పేసి నీకు నేను ఆయనకేం చెప్పలేదు. ఎందుకంటే మా అమ్మ ఆనందం చూస్తున్నాడు, మా అమ్మ సంతోషం చూస్తున్నాడు. అంతే. మా అమ్మ మంచి కూడా చాలు. 100 మంది కొడుకులున్న భర్తతో సమానం కానీ కాదు. 100 మంది కుమార్తెలున్న భార్యతో సమానం ఎవరు రారు. ఆ ప్రేమలు వేరే ఉంటాయి. భార్య ప్రేమ కుమార్తెలు అందించలేరు. భర్త ప్రేమ ఎవరు అందించలేరు. కింద పడ్డ పైన పడ్డ ఆ ప్రేమకి ఉన్న అర్థం, ఆ ప్రేమలు చాలా అద్భుతమైన. వాళ్ళు సరికట్టుకుంటే దానికి ఆ మర్మం ఎంతో గొప్పది. పౌలు భక్తుడు ఆ మాట్లాడక భార్యభర్తల గురించి మాట్లాడుతూ ఆ మర్మం ఎంతో గొప్పదన్నాడు. ఇంకా అక్కడికి వచ్చి ఆగిపోయి ఇంకా సంఘం గురించి మాట్లాడాడు. ఈరోజు నీకు చెబుతున్న మాట ఏంటంటే, ఒకరోజు నేను వివాహం చేస్తున్న మా భార్య విషయంలో దేవుడి డబ్బులు ఉన్నాయి. అప్పుడు నా కడెంతో 300 ఉన్నాయి. ఆమె చిన్నపిల్ల చేష్టలుగా ఉంది. ఆ పక్కన ఒక ఆయన బోండాలో బజ్జీలు అనుకుంటూ పోతున్నాడు. ఏమికి బజ్జీలు అంటే ఇష్టం. బజ్జీల కోసం నన్ననే అమ్మేది. అంత పిచ్చి బజ్జీలు అంటే. మామయ్య బజ్జీలు కొని మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆమె కన్నబెడితే డబ్బులు ఉన్నాయి. అవి ఎవరు డబ్బులు ఆమె తెలియదు పాపం. నేను చెబితే దాన్ని తీసేది. బజ్జీలు పోతున్నా, నాకు బజ్జీలు కొని మన దగ్గర. నాకు ఆ డబ్బులు లేవని చెప్పిన. అవి ఉన్నాయి. అందుకే సరే చేసి నేను ఇంక దేవుడికి చెప్పిన, ప్రభా 10 రూపాయలు తీసుకుంటాను, దానికి 100 రూపాయలు యాడ్ చేస్తాను చెప్పిన. ఎందుకు, తప్పు నాదే కదా. ఇంకా సరే, ఆ బజ్జీలు కొని చేతులు పెడితే నాకు వద్దు. అందుకే ఊరి నా చేత తప్పు చేయించి దేవుడి దగ్గర మరి నాకు వద్దు అంటే మనం చేసింది. అప్పుడు ఏం చేసిన అంటే, అప్పుడు మా పాస్టర్ గారు ఏంటిది ఓన్ థియేటర్ అని కొని పిచ్చిందన్నమాట. నేను సేవకు పెడతా కదా, అలసిపోయితే పాటలు వింటాడని. ఇంక మేము ఉన్నది శత్రు ఇంట్లో ఉన్నాం. ఇంకా నేను ఏం కొట్టిన బ్యాంట్ పక్కన వింటారన్నమాట. సౌండ్ పెట్టి నీ టికెట్ ఉందని నా తప్పు చేయించి అని బెల్లిసుకున్నాడు, బీకులు బీకినాక. ఇంకా ఆ దెబ్బకి దండం పెట్టింది. అయ్యా అని దండం పెట్టి ఎప్పుడైతే ఏడ్చి ఆడ కూర్చుందో కళ్ళం పట్ట కారిపోయిన నీళ్ళు. బయటకు వచ్చి ఏడ్చినాక నా చిన్నతనం నుంచి నా ఉద్దేశం ఏంటది, నా ఆలోచన ఏంటది, చిన్నతనం నుంచి నాకు అవగాహన ఉన్న కాంచే నా జీవితం పైన నా భార్యకి హక్కు ఉండాలి, ఇంకా మరి ఏ స్త్రీకి ఉండకూడదని. అప్పుడే నాకు, ఎందుకంటే మా అమ్మ నాన్న గొడవలు అవి చూసినప్పుడు వచ్చిన ఆలోచన నాకు. అది నేను వచ్చిన ఆలోచన, అది పెరిగింది అదే స్థితిలో పెరిగిన దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. కానీ పరిస్థితి మరొక దారికి వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడికి పోయింది, బజ్జి కాడికి పోయింది. ఎక్కడికి పోయిందమ్మా, అదే పావుల ₹10 పైసా కాడికి పోయింది నా పరిస్థితికి. వరి ఇది చిల్లర పనికి పోయింది, ఎవరం నా పని అని నేను బయట ఏంటిది కూర్చొని కలహం పెడుతూ, ప్రభువా నేను వచ్చిన విధానం ఏంటిది, నన్ను పిలిచిన పిలిపి ఏంటిది ఈ పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. నీ భార్య జోలుకు ఎలకు కొట్టగాకనక. అప్పుడు దేవుడికి మాట ఇచ్చినాక, నీ ఇష్టం, ఆమె ఏమేం చేసుకొని నాకు అనవసరం, నువ్వు చెప్పింది నేను చేయటమే నాకు పని, నేను ఎప్పుడూ బ్రతికున్నంతకాలం ఆ ఒంటి మీద చేయని చెప్పి దేవుడికి మాట ఇచ్చినాక. ఎందుకు మాట ఇచ్చినంటే, ఆమె ఏడుసాడు ఉన్నప్పుడు నాకేం గుర్తు వచ్చిందంటే, మా అమ్మ ఎంత దుఃఖపడిందో కదా,
వాళ్ళ అమ్మని వాళ్ళ కుటుంబీకులను అందరిని విడిచిపెట్టి నేను మంచోనో ఎడ్డోనో మా తిక్కలోనో తెలియదు కానీ నమ్మొచ్చింది కదా, నమ్మొచ్చిన వ్యక్తిని ఇలా కొట్టడం మంచి పద్ధతి కరెక్ట్ కాదు. దేవుడు నాకు అక్కడ ఆమెని దెబ్బ కొట్టినప్పుడు నాకు నేర్పించింది, ఆ బజ్జి నేర్పించింది నాకు. అడుగు పాస్టర్ని అడిగాను, ఇక అప్పటి నుంచి ఎప్పుడు నేను చేయలేదు. ఇక ఎందుకు ఆ దెబ్బ కొట్టినా అంటే దేవుని డబ్బులు నా చేత ఖర్చు పెట్టించింది. ఇక ఆ ఒక్క విషయమే ఇక. హల్లెలూయా. నేను ఇదంతా నీకు ఎందుకు వివరంగా చెబుతున్నా, సరే ఇదంతా ఇలా ఉంచును, పరిస్థితులన్నీ వేరే అయిన తర్వాత అంతా కుటుంబం కోసం అడుగులు ముందుకేస్తున్నప్పుడు నా దారి ఎలా ఉందంటే కుటుంబం కోసం చాలా చక్కగా ఉంది, మంచి నిర్ధారణతో మంచి ఆశతో ఉంది. అమ్మ నాన్న కోసం ఇంకా ఎవరు వచ్చిన పక్కకు తొలగించినా కానీ తొలగే పరిస్థితి నాకు లేదు. ఇంకా అంత గట్టిగా ఉన్నాను. ఇంకా అటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 13-12 సంవత్సరాల వయసులో. ఏమైనా తెలుస్తుందా? ఇంకా మీసం రాలా. బాగా గమనించండి, మీకు అర్థమయ్యే భాషలు చెబుతున్నాను. ఇంకా ఇక్కడ పౌలు భక్తుడు వేస్తున్న యొక్క పునాది మీద ఎలా కడుతున్నంటే, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పాపం అంటే ఏదో ఆట పాటలుగా కనబడుతుంది. పాపం తాసుబొమ్మ కంటే ఘోరమైంది. అది ఇక దానైనా మనం సంపచ్చము కానీ నీ పాపములోంచి తప్పించుకోవటం నీ చరిత్ర సరిపోదు. నీ చరిత్ర సడదు. నీ తర్వాత మళ్ళీ నీ కుటుంబాన్ని కాటువేస్తుంది. ఇక ఆ మాట నీకు అర్థం కావడానికి ఈ చరిత్ర నీకు అందిస్తున్నమాట. ఇక అప్పుడు వాళ్ళు చూస్తే పెద్ద కుటుంబం, నాకంటే పెద్ద కుటుంబం వాళ్ళు. ఇక ఆ అమ్మాయి ఏంటి రోజుకు వచ్చి 3 డ్రెస్సులు మార్చింది, అంత వండోళ్ళు. ఇక నాకు నేను ఇట్నే మా మరదలు ఉంది కదా, ఒకసారి మా మరదల కోసం సంబంధం వస్తే మా తమ్ముడు వచ్చి, అన్న నేను మామయ్య కూతురుని చేసుకుంటా అంటే నేను అన్నాను, అరే ఆ పిల్ల నీకు ఏ పక్క నచ్చిందిరా అని అడిగిన. నేను ఇక వాళ్ళని అడిగి మా తమ్ముడు అడిగిన, ఈ పిల్ల వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం అంటే నేను ఏ పక్క నచ్చుతామని అడిగిన వానికి. నేను నీకు ఏ పక్క నచ్చినాడమ్మా? ముఖమా, కళ్ళ, శివ, కొంతమంది స్టైల్లో ఉంటాయి. ఒక ఆయన అంట పెళ్లి చూపులు పోయినట్టు వాళ్ళ బంధువులు తీసుకెళ్తే ఎంత చూస్తున్నా కనబట్టలేంట, పిల్ల పెళ్ళికూతురు కనబట్టలేంట, చూద్దామని ఇటు చూసినా కనబడి ఇటు కనబడలే అంట. ఇంకా దెబ్బెక్కి చూసినట్టగా జడ కనబడి అంట, జడ సూపర్గా ఉందంటగా. అరే ఈ జడ ఎంత సూపర్గా ఉంది, ఇంకా పిల్ల ఎంత చక్కగా ఉంటుందని ఆ జడను చూసి పెళ్లి చూసుకున్నాక. పెళ్లి రోజు చూస్తే ఎలా ఉంది, మొహం చూస్తే పేడ తట్టం నట్టుందంటగా. కొంతమంది సూపులు ఇలా ఉంటాయి, కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి. రకరకాలుగా ఆలోచనకి వెళ్ళి జీవితాలని పునాదులు వేసుకుంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కానీ కాదు. అది ఈ రీతిగా మనం చూసుకుంటే సమాజంలో ఒక స్త్రీ పడిపోవడం కారణం, ఒక పురుషుడు పడిపోవడం కారణం, భార్యాభర్తల మధ్యలో ఏంటది పేరుకు మాత్రమే ఉంటారు, కానీ ఆమె స్థాయి ఆమెతో ఉంటుంది, ఈమె స్టైల్ స్టైల్ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, తిరిగి సాయంత్రానికి ఆకాశపు వచ్చి గూటికి చేరినట్టు చెబుతారు అన్నమాట. కారణం ఏంటిది? ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే వారికి నచ్చిన ఆలోచనలు చెదిరినాయి. వారు ఊహించుకుంది కనబడలేదు, దొరకలేదు. ఇది కాదు ఇంకెక్కడో ఏదో దొరికిద్దని ఒక ఆలోచనతో పరిగెత్తుంటారు, ఒక పిచ్చి కుక్క పరిగెత్తినట్టుగా. కానీ జీవితాలు మాత్రం బలైపోయినాయి, కుటుంబాలు బలైపోయినాయి. వీటిని బట్టి పిల్లలు చెడిపోయారు. ఇంకా తర్వాత ఎప్పుడో వీడు ముసలితనం వచ్చి శరీరం సహకరించకపోతే నా బిడ్డలు ఎక్కడా, నా పిల్లలు ఎక్కడా, నా మగుడు ఎక్కడా, నా భార్య ఎక్కడ ఎత్తుకుంటారు. ఎత్తుకుంటూ ఉంటాయాడా? నీకంటే ఎక్కువ చెడిపోయినాయి ఇక్కడ నువ్వు వచ్చే టైంకి. జాగ్రత్త. మరొకసారి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిన చిలపకారుని వల్లే పునాది వేసితని, మరొకడు దాని మీద కట్టుస్తున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుస్తున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీస్తు నమ్మనప్పుడు వేరు,
యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ఇది కొత్త జీవితం, ఇది కొత్త జీవితం, ఇది దేవుడిని అనుగ్రహించిన జీవితం. ఇది తప్ప ఇంకా మరొకటి ఇంకెక్కడ, ఇక్కడే నువ్వు సరి చేసుకోవాలి, ఇక్కడే దేవుని ఆలోచనలను పునాది వేసుకోవాలి. ఇది దాటినవంటే నీకు లేదు, ఇంకా నీకు ఇంకేం లేదు. ఇంకా అంతా కట్టాల్సిన వయసు అంతా అయిపోయింది. ఆ తర్వాత ముషితనం వచ్చిన తర్వాత కళ్ళు కన్నప్పుడు నువ్వు కట్టే ప్రయత్నం చేసినా కుదరదు, అది వీలు పడదు, అది వీలు కాదు. ఇంకా లాస్ట్కి ఆమె ఒక మాట చెప్పిన, మమ్మ ఇది ఏమని చేసుకోవాలంటే చేసుకుంటా, కానీ నువ్వు చెప్పిన మాట విన్నాను చెప్పినాక, ఆ రోజులో చెప్పినాను. ఇంకా ఈరోజు ఆమె చూస్తే ఉన్న స్థాయిలో ఉంది. నేను చూస్తే సేవకుడుగా ఊరూరికి సేవ చేస్తాను. నేను సేవలోకి వచ్చి నాకు ఒకరోజు నేను ఆమె కంట్లో పడ్డా, చూసి నవ్వింది. నన్ను చూసి ఎంత బాధ అనిపిస్తుంది. మానవీతిగా ప్రాణం చచ్చింది లేదా? కానీ కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె గర్భం ధరించి కుమారుని కనిన తర్వాత ఆ పుట్టిన కుమారుడు కాళ్ళు చేతులు నడుము పడిపోయి చెవులు సరిగా లేకుండా పుట్టిన కుమారుడు ఆమె గర్భాన్ని పుట్టాడు. ఇది జరిగిన ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాతనో నేను అదే దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు ఇంటికి. నా పేరు మొదట సుబ్బారావు కాబట్టి సుబ్బారావు పిలిచారన్నమాట. వాళ్ళకి ఆ పేరే తెలుసు. ఇంకా పిలిచి, దాయా కూర్చోండి, నువ్వు సేవ చేస్తున్నామంట కదా? అవును. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని చెప్పి. కానీ అమ్మాయికి ఇట్లా జరిగిందయా, ఇది పరిస్థితి. వాళ్ళ అమ్మాయి ఏమన్నదో వాళ్ళకి తెలియదు, నేను ఏమన్నానో వాళ్ళకి తెలియదు, నా ఇంటి వాళ్ళకి తెలియదు. ఇంకా ఆ రోజు దేవుడు ఒక మంచి సమయం ఇచ్చాడు దేవుడు నాకు. ఇంకా దేవుని ఎదుట నిందారహితంగా లేకపోతే దేవుడే ప్రకృతిలో నీ ప్రయాణంలో ఎక్కడ నీకు నేర్పించాలో అక్కడ నేర్పుతాడు ఆయన. మనుషులు నేర్పితే నీకు రాదు, దేవుడే నీకు నేర్పుతాడు. ఇక్కడ జీవితాంతరము ట్రైనింగ్ ఇవ్వటమా నువ్వు ఉన్నంతకాలం, లేకపోతే కొంత అవకాశం ఇచ్చి నేర్పించిన తర్వాత మళ్ళీ నువ్వు సరి చేసుకొని దేవుడితో సమాధాన పడితే నిన్ను అద్భుతంగా ఆయన నిన్ను మార్చటమా, ఏదో ఒకటి ఉండదు ఎక్కడక. కానీ ఈ రీతిలో దేవుని సేవలోకి వచ్చి అంత అభివృద్ధి చెంది తిరిగి అదే దారిలో ఒకరోజు నేను కారులో వెళ్తాను. మన చర్చి కారు, దేవుడు మన కారు ఇస్తే బయట కూర్చో ఉన్నారు. నేనెందుకు ఆ రోజు నేను ఎవరితో మాట్లాడుతూ అద్దం దించడానికి తలకి బయట కనబడింది అన్నమాట. వేరే వాళ్ళ ద్వారా సేవలోకి వచ్చిన కబురు వచ్చింది. ఇంకా ఏమని కబురు వచ్చిందంటే, నువ్వు చిన్నతనం నుంచి చాలా మంచిగా ఒక దారి ఎంచుకుంటున్నావు, దేవుడు నిన్ను ఎంతగానో నిన్ను దీవిస్తూ వస్తున్నాడు. ఇంకా నేను చిన్నతనంలోంచి నా ఆలోచనలు, నా తీరంతా వ్యతిరేకంగా ఉంది. శరీర విచ్చలు, మనసుల విచ్చలు రకరకాల నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా, అందుకే నేను కిందకి దిగుతున్నా అని చెప్పి మాట్లాడు కబురు వచ్చింది నాకు. హల్లెలూయా. కానీ నేను ఎప్పుడు అలా కోరుకోలేదు, వాళ్ళ విషయంలో ప్రార్థిస్తున్నాను అంతే. ఇంకా ఎన్నోసార్లు మనం చర్చించే సేవకులను పంపించి సువార్త అందించిన నేను పోకుండా. జాగ్రత్త, నీ చేతితోనే పాడు చేసుకుంటావు, నీ చేతితోనే కట్టుకునే అవకాశం ఉంది. ఇక నీ చేతి ఎంత నువ్వు చెడగొట్టుకుంటావో దేవుడు మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తాడు, కట్టుకునే అవకాశం ఇస్తాడు. ఆ సమయం పోయిందనుకో, నువ్వు తర్వాత ఎంత ఎత్తుక్కున్నా రాదు, ఎంత ప్రయత్నం చేసినా రాదు. ఇంకా హల్లెలూయా. అందుకే దేవాతి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం కింద వచనం చదువుదాం. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని మాట కింద మాట చూడండి. 1 కొరింథీయులు 3వ అధ్యాయం కింది వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారమును, వెండి, వెలగల రాళ్ళను, కర్ర, గడ్డి,
కొయ్య కాలును మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని యొక్క పని కనబడును. ఆ దినమును దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని యొక్క పని ఎటుదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుడు ఇది ఒక పునాది వేసిన తన కుమారుని చేత. పునాది క్రీస్తుని యొక్క పునాది మనకుంది. క్రీస్తుని యొక్క బండ మనకు ఉంది ఒకటి. దేవుడు క్రీస్తుని యొక్క బండ మీద మనం కట్టడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినాడు దేవుడికి. దేవుని యొక్క వాక్యము చేత కట్టబడితేనే ఆ పునాది మీద నిలిచి ఉంటుంది ఇల్లు అంటే మన జీవితాలు. క్రీస్తుని యొక్క పునాది కాకుండా నువ్వేదేదో నీకు ఇష్టమైన ఆలోచనతో పునాది మీద కట్టేవనుకో నిలబడదు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త ఒక మాట్లాడింది, బుద్ధిమంతుడు ఎవడైతే ఉంటాడో ఆ బుద్ధిమంతుడంట ఏం చెప్తుండే యేసు ప్రభు, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బుద్ధిమంతుని ఎలా ఉంటాడంట, బండమని ఇల్లు కట్టుకున్న పోలి ఉంటుందంట. కానీ బుద్ధిహీనుడంట ఇసుక మీద కట్టిన బుద్ధిహీన పోలి ఉంటుందంట. ఇసుక అంటే ఏంటిది? నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా రకరకాలుగా అబద్ధాలతో, మోసాలతో, అన్యాయంతో ఈ భూమి మీద ఎన్ని ఉంటాయో, అన్యాయం అనే దానికి, మోసం అనే దానికి, పాపం అనే దానికి అవన్నీ కలుపుకొని ఇసుక. ఈ ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు, ఈ బండ మీద కట్టబడ్డ ఇంటికి ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది. ఇదే మాట ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతాను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా మాట మీకు అర్థం కావడానికి. ఒకరోజు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇల్లు కట్టినారు. ఇల్లు కట్టిన తర్వాత సేమ్ చాలా అద్భుతంగా ఆ ఇల్లు కట్టబడ్డాయి. మంచిగా పెయింట్ వేసినారు. ఇంకా గృహప్రవేశం అని బంధువులు పిలుచుకున్నారంట. పిలుచుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఆ యొక్క ఫంక్షన్ అంతా నడుస్తూ అంతా అయిపోయే టైంకి చాలా అద్భుతంగా కట్టారు ఇల్లు అని వచ్చిన బంధువులంతా చాలా అద్భుతం, ఇల్లు సూపర్ కట్టారు ఇల్లు అని చెప్పని అందరూ అనుకుంటున్నారంట. ఫంక్షన్ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది. తిరిగి ఆ బంధువులు సూపర్ కట్టారు అని చెప్పని అంటున్నారు. ఇందులోకి పెద్ద గాలివన్న వచ్చి ఆ ఇంటి మీద కొట్టిందంట. ఆ 2 ఏళ్ళ మీద ఒక ఇల్లు నిలిచింది, మరొక ఇల్లు పడిపోయింది. ఒక ఇల్లు బండ మీద కట్టబడింది, ఒక ఇల్లు మాత్రం ఇసుక మీద కట్టబడింది. ఫెయిట్ కొట్టుకొని పోయింది. ఆ గోడల సిమెంట్ అన్ని రాళ్ళు కొట్టుకొని పోయినాయి. ఇల్లంతా కుప్పకు వెళ్ళిపోయింది. కానీ ఆ కట్టబడ్డ ఇల్లు సమాజానికి చూస్తానికి బాగానే ఉంది. కానీ దేవుడు ప్రకృతి చేత ఒక గాలిని లేకపోతే ఒక వర్షం పంపించినప్పుడు దాని పాటు తన యొక్క విధానం, తన ఆలోచన ఎటువంటిదో బయటపడిద్ది అన్నమాట. ఆ బంధువుల ముందే ఎంతమంది ముందైతే నువ్వు పొగడింపబడ్డావో, ఎంతమంది నువ్వు సూపర్ గట్టని అనబడ్డావో, తిరిగి అదే నోట్లోంచి అరే ఇది ఇసుకతో కట్టిండా, అరే ఇలా అయిపోయిందా, అలా అయిపోయిందా అని ఆ ఒక్క మాట సాగదు. ఎన్ని రకాలవుతాయో మాటలు నీకు ఎదురైతే. కానీ బండ మీద కట్టబడ్డ ఇల్లు అది శ్రమతో కూడింది, అది కష్టంతో కూడింది, అది విలువలతో కూడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మనం చూసుకుంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 12వ వచనం కాంచి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 12వ వచనం కాంచి. అన్నిటి నాకు స్వాతంత్రం కలదు, అన్నీ చేయదగిన కావు. అన్నిటి నాకు స్వాతంత్రం కలదు, కానీ నేను దేని చేతను
నియమింపబడి ఉన్నవి. ఆ, దేవుడు దానిని వాటి నాశనము చేయును. ఆ, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ఆ, ప్రభువు నిమిత్తమే, ప్రభు దేహమును నిమిత్తమే. ఆ, దేవుడు ప్రభువును లేపెను, ఆ, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆ, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని ఆ, ఎరుగరా? ఆ. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని యేసు యొక్క అవయవములుగా చేయుదునా? యేసు యొక్క అవయములకు చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. అది ఎంత మాత్రము తగదు. యేసుతో కలుసుకున్నవాడు యేసుతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని దాంతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? మీరు వెరగరా? వారిద్దరును ఏక శరీరమై ఉందురు ఏక శరీరమే ఉందురు అని అని మోషే చెప్తున్నాడు. మోషే చెప్తున్నాడు కదా. అటువలే అటువలనే ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఏక ఆత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా జాగ్రత్తముకు దూరముగా పారిపోండి. మనుషులు చేయ ప్రతి పాపము మనిషి చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల దేహముకు వెలుపలుగా ఉన్నాయి కానీ జారత్వము చేయవాడు జాగ్రత్తము చేయవాడు తన సొంత తన శరీరమును సొంత శరీరమును హానికరముగా హానికరముగాను పాపము పాపము చేయుచున్నాడు. చేస్తున్నాడు. దేహము మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. హల్లెలూయా. మీరు వెరగరా? హల్లెలూయా. ఇక్కడ నీకు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు ఇడది మనలోకి వచ్చి నివాసం చేయాలంటే ఈ ప్రకృతికి సంబంధించింది కానీ లేకపోతే శరీరకి సంబంధించింది కానీ భూ సంబంధించింది కానీ ఏది నీ హృదయంలోకి తీసుకోకూడదు. ఒక నిన్ను పాడు చేసేది, నిన్ను నాశనం చేసేది, అది ఏదైనా సరే నిన్ను పాడు చేసేది, నిన్ను నాశనం చేసేది, నీ జీవితాన్ని విలువలను పాడు చేసి తర్వాత ఏంటి సమాజంలోకి వచ్చి నువ్వు తలబెత్తుకో అంటే అటువంటిది నీలో ఉండకూడదు. నువ్వు తలబెత్తుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు ఏది ఇష్టపడ్డాడో అది నువ్వు కోరుకుంటే సింహంలే ఉంటావు. ఎలా ఉంటావు? సింహమ్మల్లే ఉంటావు. నీతిమంతుడంట సింహమ్మల్లే ఉంటాడంట. ఇక ఎలా ఉంటాడమ్మా? సింహమ్మల్లే ఉంటాడు. ఇంకా నిజం మనం సింహాలనమ్మా. కానీ నాకు తెలిసి సింహాలు తక్కువగా, గొంతు నక్కలు ఎక్కువ, తోడలు ఎక్కువ, గొరిలాగా యాసం చేసే స్వభావంతో ఎక్కువగా. కారణం ఏంటిది? దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నమే లేకపోతే నువ్వు సింహంలాగా ఎలా మారుతావు? సింహంలాగా ఎలా జీవిస్తావు? సింహంలాగా ఎలాగా నువ్వు అడుగులు ముందుకేయగలవు? ప్రతిరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, మన దేహం ఏం చేస్తుందంటే ఈరోజు మనము ఉదయం పూట ఏంటది ఒక భోజనం చేసుకున్న దాంట్లో ఏదో మంచి మన బట్టలు మ్యాచింగ్ ఉన్నట్టుగా మ్యాచింగ్ చేసుకుంటాం బాగా రుచికరంగా. తింటాం అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం అంటది పొద్దున్న చింతకాయ పచ్చడిగా ఈరోజు అది కాదు 3 చేసుకుంటే బాగుంటుందని చెప్పిన మన శరీరం కోరుకుంటుంది. కరెక్ట్ బాగానే ఉంది, మంచి ఆలోచన అని చెప్పని మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఏం చేస్తాం? పప్పులు పొడి చేసుకుంటాం. అబ్బా ఇది బాగుంటుందని. తిరిగి మళ్ళీ సాయంత్రానికి అది తింటామా? అన్నీ ఉంటే 5 తినాం. ఇంకా ఏమి లేకపోతేనే, గతి లేకపోతే అది తింటాం. అవునా? గతి లేకపోతేనే సరే. అది ఏడిది ఒకవేళ మంది బాగుంది కానీ పక్కింటి మాత్రం దాంట్లో ఏమీ వేయాల, కానీ ఉచ్చిగా చింతకాయ వేసి కారం వేసి తొక్కిరు, సూపర్ ఉంది. మనకైతే వాళ్ళ దగ్గర తీసుకుని తింటేగా వాళ్ళు మనకి పెట్టినా లేదా మనం తెచ్చుకుని సూపర్గా ఉంటుంది కదా. అబ్బా వసంత అక్క ఎంత సూపర్గా చేసిన అక్క, ఆకలి ఏంది వచ్చి రానితో తొక్కిద్దామట. ఆ గూడెంలో మన లలిత ఉంది. ఆ అమ్మాయి ఈ గిన్నెలు నాకు చెయ్యి నల్లగానే ఉండగా మసిగా పోదు. ఇక అదే చేతులతో చింతకాయలు దొక్కిద్ది, దాంతో కారం వేస్తుంది, దాంతో అన్నీ చేసేది. ఇక అయితే సూపర్గా ఉంటుంది. ఈ మసిపోయి దాంట్లో పడింది అర్థం కాలేదు. ఏమో తెలియదు. ఇక కానీ ఇక్కడ ఇంట్లో మాత్రము నూనె పోస్తారు, ధనియాలు వేస్తారు, ఆయిల్ వేస్తారు, కానీ తినబుద్ధి కాదు. పరిస్థితి అలా ఉంటుంది. ఇక దానికి మీరే చెప్పాలి. దాన్ని ఏమంటారు? ఇంకా ఆ పదం నాకు రాదు. ఇంకా అది నేను ఇప్పుడు వెళ్ళలేదు. కానీ ఇంకా
హల్లెలూయా. కానీ ఏది ఏమైనా, ఏది ఆరోగ్యకరమైందో ఏది ఆరోగ్య కాందో దాని అనుభవంలో ఉన్న వాళ్ళకి తెలుసు. దాని అనుభవం లేని వారికి అది రుచిగా ఉందని తింటారు తప్ప దానివల్ల ఏ ప్రమాదం దేవుడికి తెలుసుదా? ఆలోచించండి. ఒకరోజు అడవి ప్రాంతాలలో ఉన్నాం. అడవి ముల్లంకి అనగా నేను ఎప్పుడు చూడలే, అవి వింటున్నా కానీ నేను ఉన్నామా, నాకు తెలిసి నేను పోయిన తర్వాత మొగుడికి అన్నం అని పెట్టింది కదా, కానే కదమ్మా. ఇంకా నేను పోయింది కాబట్టి చేయాలని చెప్పం చేసింది. కూరగాయలు ఏం లేవు, అడివి కదా, ఏడ కొట్లు ఉంటాయి. ఆ ముల్లంకలు అవి పట్టుకొచ్చింది, ఈ పట్టుకొచ్చింది. ఆమెకి మొగుడే చేసేది అన్నీ. మొగుడే గిన్నెలు కడుతాడు. నేను చాలాసార్లు చూస్తాను, మొగుడే గిన్నెలు కడతాడు, మొగుడే ఖర్చు పెడతాడు, మొగుడే అన్నీ చేస్తాడు. ఇంక మొగుడు అన్నీ చేస్తే అప్పుడు ఏమైనా చీర కట్టుకుని ఎట్లా వస్తుంది బయటికి, ఇంకా సూపర్గా వస్తుంది బయటికి. అబ్బా ఇల్లు ఎంత చక్కగా పెట్టిందిరే ఏమనుకుంటాం. ఇదెంత అదంత చక్కగా పెట్టింది పమ్మలు ఆయన లోపల, బయటికి ఏం కనబడిద్ది. ఇంకా ఒకరోజు అనుకోరీతిగా ఏమైందంటే, ఏం లేవు, పాస్టర్ గారు వచ్చింది కదా అని చెప్పి ఈ భర్త లేడు, ఆ టైంలో భర్త లేడు. ఇంకా చూసుకో నన్ను చంపింది. ఇక ఆ అడవి ములంకాయలకు వసుకొచ్చింది, అవి బగ్గాసేది ఉంటాయి. నీళ్ళు పోసింది, ఉప్పు వేసింది, కారం వేసింది, ఉడకబెట్టింది, నువ్వు పోసింది. ఇక సూపర్గా ఉంటుందని నా ముల్లంకాయ అంది. ఇక అవును కదా, నేను ఎప్పుడు తెలియదు కదా సూపర్గా ఉంటుందేమని చూసి తింటా మొదలు పెట్టిన. ఒక్క ముద్ద పోయింది. ఇంకా నా వలగాల, నా చేతగల. ఇంకా పొద్దున ఉంటే బెస్ట్ అని చెప్పేసి ఇంకా పక్కకి పెట్టి, నాకు ఇది ఎప్పుడు వాడకలేదమ్మా, ఇప్పుడు తినలేదు అని చెప్పాను. ఇంకా బాగుంటుందని నేను చెప్పాను. బాగుంటుంది కరెక్ట్ అమ్మా, నాకు అలవాట్లేదని చెప్పి. సాయంత్రానికి వాళ్ళ భర్త వచ్చి ఆ కూర అట్నే ఉంది. ఇంకా ఆంధ్రలా మామకని అర్థమైపోయింది. ఇంకా దాని రోజులు వాళ్ళ ఆయన తిని, ఏమ్మా ఇలాంటి కూర వేసి పెట్టినాం పాస్టర్ గారికి, ఇంకా రెండోసారి మా ఇంటికి వస్తాడు అని చెప్పేసి ఆ తిట్లు తిట్టి పక్కకి పెట్టి మళ్ళీ ఏదో తీసుకొచ్చి చేసి అన్నం పెట్టి అప్పుడు తిన్న అన్నం. కొంతమంది పరిస్థితి అలా ఉండదు. కొంతమంది ఇళ్ళల్లో కూర చేయమంటే నూనె గిద్దడు పోతారు. అప్పుడు పోయి డబ్బా కూర్చోవాలి, డొంకలో కూర్చోవాలి పరిస్థితి. ఇంకా కొంతమంది జీవితాలలో ఇంక పాపం వాళ్ళకి మెల్లో దండ వేయచ్చు, ఆ భరిస్తున్న భర్తలు కానీ లేదా ఆ భరిస్తున్న భార్యల విషయంలో. కొంతమంది కుటుంబాలు అలా ఉంటుంది, జీవితాలు అలా ఉంటుంది. ఇక కారణం ఏంటంటే అవగాహన అనేది దేవుని యొక్క ఆలోచన వారి జీవితంలో సరైన లేకపోవటం వలన, సరైన విధానం లేకపోవటం వలన. ఈ సరైన విధానం లేకపోతే ఏమిటంటే శరీరముసరంగా ఏంటది, ఒక విధానం ఏంటది కరెక్ట్గా ఆ లైన్లో లేనప్పుడు ఆత్మంగా సరంగా ఎలా నడుచుకోగలము? నువ్వు ఆత్మీయతలోకి ఎలాగా దాన్ని గ్రహింపులో తీసుకోగలవు? ఇంకా శరీరముసరమైన ఏంటది, ఒక ఆలోచన, ఒక విధానం. నా బిడ్డలకి ఇది మంచిది, లేదా నా కుటుంబానికి ఇది మంచిది అనే ఒక వెంచుకునే ఒక ఆలోచన కలిగినప్పుడు నా జీవితానికి దేవుడు అవసరం. దేవుని యొక్క ఆలోచనతో నా కుటుంబాన్ని కట్టుకుని నా జీవితాన్ని కట్టుకున్న ఆలోచన నీకు ఎంత మాత్రము రాదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు పౌలు కింద మాత్రం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, యేసుక్రీస్తు అన్న రక్తముతో మనని కొన్నాడైనాక. యేసుక్రీస్తు తన రక్తముతో మనల్ని కొన్నాడైనాక. నీవు నీ సొత్తు కాదు. ఇంకా యేసుక్రీస్తు నమ్మనప్పుడు నీ ఇష్టం, కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీ ఇష్టం కాదు, ఆయన ఇష్టం. ఆయన ఏమైతే మన ఎడలో ఉన్నాడో ఆ ప్రకారంగా మనం కట్టబడి ఉంటే, మన జీవితాన్ని కట్టుకుంటే అద్భుతంగా దీవించబడతాం. నిన్ను ఆపటం ఇంకెవడ తరము కాదు. ఇంకా నిన్ను ఒకవేళ దీవించబడి అటువంటి మార్గంలో దేవుని నడిపిస్తుంటే నిన్ను ఎన్ని రకాలుగా ఆకర్షణతో నిన్ను ఆకర్షించినా నువ్వు తొలగిపోయే అవకాశాలు ఉండవు. ఎందుకు? నీ జీవితం, నీ యొక్క విలువలు క్రీస్తు ద్వారా నువ్వు నేర్చుకున్నావు. క్రీస్తుని కలిగి ఆయన ఏమైతే నీ ఎడల ఉన్నాడో ఆ ప్రకారంగా అడుగులు వేస్తున్నావు, నీ జీవితాన్ని గడుపుతున్నావు. అలా కట్టబడి ఆ రీతిలో ఒక స్థాయికి వచ్చి అది నీకు, నీ కుటుంబానికి ఆశ్రదకరంగా అటువంటి ఉన్నతమైన యొక్క ఆలోచన నువ్వు నడిపించబడుతున్నప్పుడు
నిన్ను ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా నిన్ను పొగిడినా, నీ అందం గురించి మాట్లాడినా, నీ తెలుగు గురించి మాట్లాడినా, ఎన్నో రకాల నీవు ఆశించింది ముందు పెట్టినా కానీ నువ్వు తొలగిపోయే అవకాశాలు ఉండవక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని నమ్మిన తర్వాత నీ కుటుంబాన్ని పక్కకి పెట్టి మరొక అడుగు పక్కకి వేస్తున్నావంటే కారణం ఏంటిది? దేవుడు నీ కోసం వెలబెట్టి కొన్న నీ యొక్క జీవితం గురించి ఆ విలువలు నీకు అర్థం కాల. ఆయన నీ కొరకు చేసిన త్యాగం నీకు అర్థం కాల. ఆయన నీకు చూపించిన ప్రేమ నీకు అర్థం కాల. ఈరోజు ఈ పరిస్థితి, ఈ స్థితిలో ఉన్నవంటే ఆల్రెడీ నీ సమస్య ఎక్కడో ఇరక్కపోయిన సమస్య అది. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి సమాజంలో నిన్ను ఒక విలువిచ్చి నడిపిస్తున్నాడు. ఇంకా విలువ ఇచ్చింది ఆయన, నిలబెట్టింది ఆయన, తల వెత్తించింది ఆయన, సమాజంలో మంచి గౌరవం ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చినట్టు నువ్వు తెచ్చుకుంటే ఇది రాలా, నువ్వు తెచ్చుకుంటే రాలేది. ఆయన ఇచ్చినాక ఆ విలువలు ఎక్కడో ఎవరికో వ్యక్తికి అమ్ముకుంటే ఏంటిది? అది తాకడ పెట్టినాం కదా. ఆమసం వచ్చినప్పుడు బంగారం తాకడ పెడతాం, అది కుటుంబం కోసం, కుటుంబాన్ని కాపాడడానికి దానికి బాగానే ఉంది. కానీ నీ జీవితాన్ని దేవుడిని రక్షించి ఒక మంచి ఉన్న స్థాయి తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆశ్రయించిన తర్వాత నువ్వు వెళ్ళి ఎక్కడో ఉండే జీవితాన్ని తాకబెట్టుకుంటే అక్కడ అది కుటుంబం కోసం కాదు, అది ఎంత మాత్రం మేలుకరమైంది కాదు, అది ఎంతకరము నీ జీవితానికి ఉపకరమైంది కాదు, అది నాశనానికే దారి తీస్తుంది. ఇక ఒక్కసారి నువ్వు కింద పడ్డావంటే నీ ముసలితనం వచ్చేంతకు నిన్ను ఎవడు నమ్మడు, నిన్ను నమ్మడు. ఇంకా నువ్వు ఎంత నమ్మించడానికి ప్రయత్నం చేసి ఎంత కష్టపడ్డాని నమ్మడు. ఎందుకంటే అందరికీ అర్థమయ్యేలాగా దేవుడిని కట్టినాడు, అందరికీ అర్థమయ్యేలాగా నువ్వు నీ జీవితాన్ని అమ్ముకున్నావు. నీకు చాలాసార్లు చెప్పాను, గూడెంలో ఒక ఆమె కుటుంబం చిన్న బిందెగా చేసుకుంటుందామా. కష్టము ఏది వచ్చినా వాళ్ళ భర్త ఆ మాట వినకపోతే చాలు, నేను విన్నాను, నేను ఈ మాటను, నేను ఇక్కడ ఉన్నాను, నేను దీనికి వెళ్తున్నా అని చెప్పేసి ఆయన బెదిరించి ఏదో ఒకటి బెదిరించి వెళ్ళిపోతుండేది. ఇంకా ఒక 3 రోజులు ఉందంటే బయట ఏంటిది 15 రోజులు 20 రోజులు బయట ఉంటుందామక్క. ఈయన ఏం చేస్తాడో పాపము, ఈ పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో కలిగిన పిల్లలు. ఈ చిన్నపిల్లలు వాళ్ళకి అన్నమని పెట్టుకొని వాళ్ళని చూసుకొని బయటికి పోతే ఏంటిది పిల్లలు అడవి కాబట్టి పక్క పిల్లలు పోతే ఏంటో బయటికి వెళ్ళిపోతే ఈ సింహాలు ఎలుగుబంటూ తింటే భయంతో ఆ పిల్లల్ని కాపాడుకుంటూ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుండేవాడు. ఎప్పుడో ఆమెకి ఇంకా అవసరమై ఏదైనా ఇబ్బంది అయితే బయట అప్పుడు ఇంటికి వచ్చేది. ఇంకా అప్పుడు వచ్చినా తర్వాత పోయినా కానీ ఈ కుటుంబం విలువలకు తెలియని వ్యక్తి. ఇక ఒకరోజు దేవుడు ఆ ప్రాంతాన్ని నన్ను తీసుకెళ్ళాడు. ఇక తీసుకెళ్ళిన తర్వాత అందరితో పాటు కానీ ఏమగానే దేవుని నమ్ముకుంది, అందరితో పాటు ఏమో నమ్ముకుంది, వాళ్ళందరూ నమ్ముకుంటారు కదా, నేను నమ్ముకుందాం అని నమ్ముకుంది. ఇక నేను ఆల్రెడీ బాపుని క్లాస్ మంచిగా అర్థమయ్యేలా చెప్పినాను, బాపుని చేసినాను. సొంతంగా నమ్ముతున్నావా, రోగము కోసం కానీ కష్టం కోసం కానీ దేనికోసం నమ్ముతున్నావు అంటే లేదు, సొంతంగా అందరూ చెబుతుంటే ఏం వాళ్ళతో పాటు చెప్పింది అన్నమాట. వాళ్ళ హృదయాంతరం మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పే మాట బట్టి నమ్ముతాం మనక. లాస్ట్కి అయిపోయింది. ఇంకా బాప్తిసం ఇచ్చిన తర్వాత 1 నెల తర్వాత చర్చికి వచ్చి ప్రార్థన అయిపోయినాక, అన్నా నేను మా ఇంట్లో ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నా, నన్ను వాళ్ళు రమ్మన్నారు అని చెప్పంటే నేను చక్కపెట్టి మంచిగా సమాధానం చెప్పి ఉంచిన. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు జరిగింది ఆమె చక్కపెట్టుకుంటూ వచ్చిన. 10 సంవత్సరాలు నీ భర్తను నీ పిల్లల్ని విడిచిపెట్టి పోకూడదమ్మా అని ఎంతగానో ప్రయాసపడి చెప్తా వచ్చాను. ఇంకా మన ఈ మధ్య 1 నెల క్రితం ఏమో 16 సంవత్సరాలు ఆ గూడెంలో దేవుడిని నమ్మింది వాళ్ళకి. 16 సంవత్సరాలు ఏంటిది మన ఈ మధ్య నేను పోతున్నాను చెప్పంటే పో నాకు కనబడ్డావా మొహం బాలపడతా అని చెప్పినాక, మళ్ళీ నాకు కనబడ్డావా ఆడిపోతున్నావు, నీ మొగుడు ఎడ పెట్టుకుని ఆడిపోతున్నావు, వాడికి ఎవరుండా, నీ పిల్లలు ఎవడు చాలుతాడు, పక్కింటి చాలుతాడు నీ పిల్లల్ని, మళ్ళీ కనబడ్డావు నా కంటి కన్నా చర్చిలో కనబడ్డావా గుడిలో కనబడ్డావా మొహం మొలబడతా అని చెప్పినాక ఇంకా నోట్లోంచి మాట్లాడాల.
అప్పుడు దాకా నేను పోతున్నా ఆయన బెదిరించింది. ఎప్పుడైతే అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి నా గుడి నుంచి ఫోన్ చేస్తే మొహం బలపడతాను చెప్పినాక లాస్ట్కి ఏమైందంటే ఆమె తిరిగి నిన్నో ఎప్పుడు మాట్లాడింది. ఇక అన్నా నా తప్పు క్షమించన్నా, నేను ఇంకెప్పుడు నీటు పోను, నా మూడే నాకు సర్వస్వం, నా పిల్లలే నా సర్వస్వం, నీటు అన్నట్టు నువ్వు చెప్పినట్టు వింటానా. ఏమైందమ్మా నిత్యమైన ఏ దెయ్యం కూర్చుందని చెప్పినాక ఇంతకాలం నేను పట్టుకుంటే తనకు అర్థం కాల, ఇడిచి పెడితే అర్థమైంది తనకి విలువేందో అన్నది. ఇక కొంతమందికి అర్థం కాదు ఎంత చెప్పినా. మొగుడు తలకాయ తీసుకుని రోకలు పడుచుకుని కొట్టుకున్నా కానీ తలకాయ పోతే నువ్వు జాబు. మొన్న ముద్దు ఎన్నికొండలో పద్మశాలకు సంబంధించిన ఆ పిల్ల బక్క పిల్ల నోటి విని ఎగలవుతూ తూడుకొని చేతగా పిల్లకి వాళ్ళ అమ్మ నాన్న మంచి చదివిస్తున్నారు ఆ పిల్లని. వాడెవడు ఏంటి చెత్తకుండి దగ్గర చెత్తక ఎందుకు ఏరుకున్నవాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నట్టుగా. పాపం చూడు, ప్రేమిస్తున్న ఒక మాట అన్నందుకు ఇంకా పిల్ల ఉపికిపోయింది. ఇంకా నేనంటే ఏందనుకుంటున్నావా ఇంకా. వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసి తల్లిని చెప్పి, ఇంకా పద్మశాల అంటే చాలా క్రమం ఉంచుతారు పిల్లల్ని. ఇంకా ఎంత చెప్పినా నా పిల్ల ఉంటలేదంట. ఒకరోజు వాళ్ళ నాన్ననంట, అమ్మాయి నన్ను ఇంత కష్టపెడుతున్నావు, నాకు కులములో ఇల్లు లేకుండా చేసి పెడుతున్నావు, కృష్ణా డబ్బు తీసుకెళ్ళి హైలైట్ డబ్బా తీసుకెళ్ళి నేను పోసుకుంటున్నా అంటే మోత తీసినట్టు పోసుకోనికి శుభ్రంగా పోసుకున్నాడు ఆయనకి. పోసుకున్న తర్వాత అగ్గి పెట్టేది ఆ కిషన్ రూమ్లోకి అగ్గి పెట్టుకొచ్చింది. నువ్వు గీసుకుంటావు నేను గీయమంటవానికి అంటే వాడు ఎవడో నేను ప్రేమిస్తున్నాను ఒక్క మాట. వాడికి ఇల్లుందో డొంకుందో దొడ్డుందో ఏం లేదు తెలియకి, వాడు చెత్తకథలు ఎరుకునేవాడు. అటువంటి వంటిది వాడి కోసం తల్లిని ఇంత ప్రయాసపడితే ఇంత కష్టపడి ఆ బిడ్డల కోసం చదివిస్తే, బీటెక్ చదివింది అమ్మాయి, చదివిస్తే లాస్ట్కి నేను చచ్చిపోతున్నా ఇల్లు తీస్తాను చెప్పంటే కృష్ణ డబ్బు ఇచ్చింది పోసుకోమనకి. జాగ్రత్త, అప్పుడు కాలం పిల్లలు వేరు, ఇప్పుడు కాలం పిల్లలు వేరు. అది మగపిల్లైనా ఆడపిల్లైనా సరే, ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏమీ లేదు. ఇదంతా మనం గుర్తుపట్టాలి. మన పిల్లలు ఎటువంటి స్థితిలో ఉన్నారని. ఇంకా మనం సోకు చేసుకుంటూ మనం ఏంటి స్టైల్ కొడుతుంటుంటే మన తెలియకుండా ఇంకో స్టైల్ ఇద్దాడ, దాన్ని స్టైల్ చేయడం ఎవడి వల్ల కాదు. ఇంకా ఎందుకు ఈ మాట నీకు అర్థమయ్యేలా చెబుతుందంటే, యేసు ప్రభు మనల్ని తన రక్తముతో వెలపెట్టి కొన్నాడు ఆయనకు. గతం నీ ఇష్టం, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనము వినాలి. ఇంకా వింటే నీకు మేలుంది. ఆయన మాట వింటే నువ్వు దీవించబడతావు. ఆయన మాట వింటే నీ జీవితం చాలా అద్భుతముగా ఉంటుంది. ఇంకా ఆయన నిన్ను ఏ రీతిగా అయితే నిన్ను దీవించాలనుకుంటున్నాడో, ఆయన తన ఉన్నతమైన యొక్క ప్రేమ చేత సమాజంలో నువ్వెక్కడ తలదించినావు, ఎక్కడ ఏడుస్తున్నావు, ఎక్కడ గుండె బాదుకున్నావో, ఎక్కడ నీ కుటుంబం ఏంటిది పతనమైపోయినది ఘోరాతి ఘోరంగా వేడిచినావో, అక్కడే దేవుడు నిన్ను తల ఎత్తిస్తాడు. ఆయనకి నిన్ను చూసి చాలామంది దేవుడి వైపు తిరుగుతారు నీ ద్వారా. నీ స్థితి చూసిన వాళ్ళందరూ, నీ పరిస్థితి చూసిన వాళ్ళందరూ. ఇంకా కానీ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉండాలంటే, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉండాలి. ఆయన నీ ఎడల ఏమైతే ఉన్నాడో, ఏ రీతికి నేను రక్షించాడో ఆ రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట, మొదటి కొరింథీయులు 18 ఒక మాట రాయబడింది. ఇక చూడండి, శిలువను గురించిన యొక్క వార్త నశిస్తున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనం చేసిదును, వివేకులు వివేకమును శూన్యపరచుదును అని రాయబడి ఉంది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తక్కువది ఏమైను, ఈ లోక జ్ఞానమును
దేవుడు వెరితనము చేసినాడు కదా. చాలు ఇంకా. ఇక్కడ ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేసినాడు. ఇక్కడ నువ్వు ఈ లోక జ్ఞానం పట్టుకుని ఊగులాడుతున్నావు కదా, ఈ లోక జ్ఞానం పట్టుకుని ఊగులాడుతున్నావు. దేవుని ఉద్దేశం ఏంటది? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేసినాడు. ఇంకా మరి ఈ లోక జ్ఞానంలో అది నిన్ను ఉద్రేకపరచవచ్చు, అది నిన్ను భ్రమలోకి తీసుకుపోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంత నాకు ఉన్నది, నాకు అందరూ ఉన్నారు అనుకోవచ్చు. అది కంటి రెప్పపాటు మాత్రమే ఉండగలదు. ఆ తర్వాత అది క్షణంలోనే నీటి మున బుడకలాగా అది మాయమైపోతుంది. ఇక ఇప్పుడు నువ్వు సరిగా ఉన్నంత చెప్పేది ఉంటుంది. నువ్వు సరిగా ఎప్పుడైతే ఉండవో, ఎప్పుడైతే నీ పరిస్థితులు మారుతాయో మొత్తం పరిస్థితులు మారిపోతాయి. ఇక నీ చేతిలో ఇంకేం ఉండవు. హల్లెలూయా. కానీ శిలువను గురించిన యొక్క వార్త నశించుతున్న వాడికి వెడుతున్నాం. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటే నీవు జాగ్రత్త. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఈ సమయం దేవుడు నీకు అవకాశం ఇచ్చి దేవుడు ఈ మాటలతో అందిస్తున్నాడు. ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను ప్రతి మాట దాన్ని అలక్ష్యం చేసిన, నిర్లక్ష్యం చేసిన, అవిధేయత చూపించిన ప్రమాదం దేవుడికి కాదు, అందించే సేవకుడు కాదు, నీకు మాత్రమే. ఇది జాగ్రత్త. నీకు మాత్రమే. దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలంక. అడుగులు ముందుకేయాలి. నీ ప్రయత్నం లేకుండా, నీ అంగీకారం లేకుండా దేవుడు ఎటువంటి అద్భుతం చేయడు. దేవుని సహాయం అందదు. దేవుడు సహాయం ఎప్పుడు అందిద్ది? నీ అడుగులు నీ ప్రయత్నం చేసినంత, అయా నువ్వు సహాయం చేయకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఆయన ఎదుట నిందారైతే నిలబడి సహాయం అడిగితే దేవుడు నీకు సహాయం అందిస్తాడు. ఆయన దగ్గర నువ్వు ఇష్టసరంగా ప్రవర్తించి నీ నచ్చినట్టు తోసి అనుసరించి వారు ఎవరినో ఏంటిది ఆకర్షణలోకి వెళ్ళిపోయి నువ్వు చేస్తే దేవుడు సహాయం నీకు అందదు. దేవుడు సహాయం నీకు అందదు. ఇక హల్లెలూయా. చిన్న ఉదరికన్నాం. ఒకరోజు పెద్ద తుఫాను వస్తుంది, గాలి వానతో వస్తుంది. ఆ గాలి వానతో రకరకాల చెట్లు పోతున్నాయి, రకరకాల పెద్ద పెద్ద చెట్లను కొట్టుకుపోతున్నాయి. అందులో ఒక మర్రితనం కొట్టుకుంటూ వస్తుందంటంగా. అమ్మో వయ్యో తండ్రో భగవంతుడో, నన్ను ఎవడు కాపాడలేడు లేడు, నన్ను ఎవడు రక్షించలేడు అనుకుంటూ ఏడుచుకుంటూ వస్తుందంట ఈ మర్రితనం. చెట్ల మట్టి రాయమట్టి పడుకుంటా. ఇంకెవ్వరు కాపాట్ల ఆ మర్రితనాన్ని. నన్ను ఆదుకోరా, నన్ను ఆదుకోరా, నన్ను ఆదరించరా, నన్ను ఆదుకోరా అని చేసి ఈ మర్రితనం ఏడుపుగా అందులోకి ఆ పగులంతా వచ్చి నిలబడి ఆ రాయి కొట్టుకుంటే ఈ చెట్టు కొట్టుకుంటే ఎవడు ఆదుకోపోయాలకి ఆ నైట్ అంతా వచ్చేసింది. ఇక 24 గంటలు ప్రయాణం చేసింది ఈ మర్రితనం. లాస్ట్కి ఒక పెద్ద చెట్టు తగిలింది. ఆ చెట్టులో వేరులో నిలబడింది. అమ్మయ్యా, దేవుడు నన్ను ఎంత ఆదుకున్నాడు అనుకుంటుందంటగా. ఉదయం అయిపోయింది. సూర్యుడు ఉదయించడానికి వర్షం ఇదంతా అయిపోయింది. ఈ నీళ్ళైతే పారుతా ఉన్నాయి. రాత్రి 2 గంటలు వర్షం పడింది కాబట్టి ఉదయం కరెక్ట్గా 9 ఆ టైంకి ఈ తాడి చెట్టుడు కిందంటే నెత్తిమినికి నేడు ఎండొస్తేనే లేకపోతే లేడుగా. ఈ తాడి చెట్టుకున్న బుద్ధి అది. ఇక ఈ నెత్తిమినికి ఎప్పుడైతే ఎండొచ్చిందో, నా కాళ్ళు ఎంత చక్కల గింతలు పడుతున్నాయి, నా కాళ్ళు ఎంత చక్కల గింత పడుతున్నాయి అని చూసుకుంటే ఇంక ఈ మర్రితనం ఆ ఏరులో ఉందంట. ఎవరు నువ్వు? నా కాళ్ళ కిందకు చక్కల గింతలు పెడుతున్నావు? అసలు నీ కథ ఏంది? నీ ఎవరిమైంది? అసలు నా స్థితి ఏంది? అసలు నీ స్థితి ఏంది? నువ్వు కింద ఉన్నావు, నేను పైన ఉన్నా, జాగ్రత్త సుమా అంటే. ఈ తాడి చెట్టు అంటే మర్రితండ్రి, అయ్యా దిక్కులేందానయ్యా, నాకెవరు దిక్కు లేరయ్యా, నీ పడి పంచిన పడతానయ్యా, నీ ఇష్టం ఉంటే ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతానయ్యా. నువ్వు పోవాలి, నువ్వు పోకపోతే కుదరదు, నువ్వు పోవాలంటే సరిపోతానయ్యా అని చెప్పింది. ఇంక దీనికి దిక్కులేదు కాబట్టి అక్కడే పడింది, ఆ ఏరు సాటున పడింది అన్నమాట. చూస్తుండా చూడలేదులే లోపలికి. ఈ ఏర్లు ఈ మర్రితనం యొక్క బుద్ధి ఎలా ఉందంటే చూస్తుండా చూడలేదు. ఈరోజు గడిచిపోతుంది. ఇంకా
అంతేలే, ఇది అనుకో, పోతా అందాం అనుకుంటే ఇట్లనే ఇటువంటి యాక్షన్, ఇటువంటి నటనలో ఉండి ఈ మర్రితనం అనేది ఈ తాడి చెట్టులో ఏరులో ఉందన్నమాట. ఈ తాడి చెట్టు అనుకున్నా అంటే ఇది ఎక్కడో కింద ఉంది, ఇది ఎంత చెప్పినా వాళ్ళు దీన్ని బతికింతేలే అని చెప్పి అనుకుని సరే ఉండు అని అనుకుని మరి దాన్ని కలించకుండా ఏమనకుండా ఉన్నాడు. అంతలోకి 4 రోజుల తర్వాత 5 ఆకులు వేసి కొద్దిగా లేచిందన్నమాట, గిలక లైట్లు వేసిందన్నమాట. ఎవరికి గిలక లైటు? తాడి చెట్టు గిలక లైట్లు వేసిందన్నమాట. ఇది హల్లెలూయా. ఇంకో వారం మీద చూస్తే మొరడు వచ్చింది. అది ఎక్కడో కింద నేను ఆకాశంలో ఉన్నా అనుకుంటుంది పాపం ఈ తాడి చెట్టు. దీనికి ఏమనిపించింది? మొరెత్తులు వేసినాక ఇది ఏమనుకుంటుందంటే, ఈ మరెత్తు ఏమనుకుంటుందంటే, మొరెత్తులు వేసినాక ఈ నన్ను తిడతాడా సొత్త అని మనసులో పెట్టుకుంది. పైకేమో అయ్యా దొరా నువ్వు చెప్పినట్టుగా వింటానయ్యా, నేను ఎంతదాన్నయ్యా, నీ కంట్లో నలసంతాన్ని అలాగా నటిస్తూ ఉందన్నమాట. ఈ తాడి చెట్టు ఏమనుకుంటుంది, నేను ఎక్కడో ఉన్నా, అది ఎక్కడో ఉంది, అది నన్నేం చేయగలదు, ఒక ఊపితే లేసిపోద్దని చెప్పేసి ఈడు తన బలం చూసుకుని ఉరుకుతున్నాడు. కానీ దాని లోపల ఆలోచన ఈడికి తెలియలా. హల్లెలూయా. 1 నెల అయిపోయింది. బావా హాయ్, వందనాలు, స్తోత్రాలు, వందనాలు. ఇంకా తిరుగుతుంది. ఎటు తిరుగుతుంది? ఈ మర్రితనము తాడి చెట్టు 2 చుట్టూ తిరిగి వచ్చిందన్నమాట. ఇంకా ఎందుకు వచ్చిందమ్మా? తాడి చెట్టు 2 చుట్టూ తిరిగి వచ్చింది. ఇంకా ఇది పాపం నా కాలు పట్టుకుందాం కొట్లు పాపం ఆ ఎర్రోడు. నా మాటలు మీకు అర్థమవుతుందియా? అర్థం చెప్పే కదా. ఇక అమ్మ ఎవరో ముందే అవుతారు. నా కాలు పట్టుకున్నలే ఈ అమ్మ ఏమా అని చెప్పి అనుకున్నాడు వాడు. ఎవడు? అదే తాడి చెట్టు బావ. ఇంకా నెల తర్వాత చూసుకుంటే 5 చుట్టూ తిరిగి వచ్చింది. ఇక 6 నెలల తర్వాత పొట్టకాడికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? దొండ చెట్టు అందరం ఇద్దామా 6 నెలలకి. 7 ఎక్కడుందో మనకు అది తెలియదు. 6 నెలలు పోతే 7 ఎక్కడుందో తెలియదు. అటువంటి రీతిలో వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా ఈడు నన్ను పాపం ఎంత ప్రేమిస్తుండో, నన్ను ఎంత అతుక్కుంటుండో, నేను తప్ప దిక్కు లేదేమో అనుకొని చెప్పేసి అనుకుంటుంది పాపం ఈ తాడి చెట్టు. 3 సంవత్సరాల తర్వాత అది నన్నేం చేసిద్దు అనుకుంటున్నాడు. ఇది నేనేం చేసి పోని అనుకుంటుండు. వీడు ఎక్కిండు తాడి చెట్టు నడ్డి మెత్తుని కూర్చుని పోయి. ఎక్కడ కూర్చున్నామా? అది తాడి చెట్టుని తన్నోటి ఈడే మరి చెట్టుడే. ఈడు తప్ప ఇంకొడు పోలేడు. ఇంకా ఆ చివరెక్కడ ఇంకి ఈడికి ఆ దమ్ము ఉంది, ఇంకెవడికి ఆ దమ్ము లేదు. ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం అయిపోయింది. ఇంకా తాడి చెట్టే కానీ అట్లా ఒరే నీకు దండం పెడతాడు, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు అనుకుంటుందంటే, ఎవరా నన్ను చిన్న సుబ్బు చూస్తావా, నన్ను అట్లా అంటావా ఇట్లా అంటావని వాడిని కచ్చి పెట్టుకొని వాళ్ళ లోపల ఏది అదే దాన్ని ఏమంటారు, కొండసేలు అంటారు చూడు, కడుపులో మింగేసి పాము చుట్టుకొని చంపేసినట్టుగా తాడి చెట్టు భావం చంపేసింది ఈ మరదలో. అట్టుంటుంది. ఎందుకు ఈ మాట చెబుతుందంటే, దేవుడికి ఇష్టంగా అంది నీ మనసులో ఉన్న, నీ హృదయంలో ఉన్న, నీ దేహంలో నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. నువ్వు తిరిగి నేను బ్రతికున్నాను అనుకోవడానికి మళ్ళీ చూసుకుంటే ఎక్కడ నీ ఆనవాలు కనబడవు, నీ ఆనవాలు కనబడవు. దేవుడికి ఇష్టంగా అంది, దేవుడికి నచ్చంది నీ దేహంలో కానీ నీ హృదయంలో కానీ నీ మనసాసులుగా ఉన్నదనుకో, తర్వాత నీ ఆనవాలు కనబడవు. ఇంకా అంత డేంజర్ పాపం. దేవుడికి ఇష్టంగా దేవుడికి నచ్చంది నువ్వు ప్రేమించి అటువంటి యొక్క విధానానికి నువ్వు వెళ్తుంటే, ఒక్కసారి చూస్తే తిరిగి చూసుకుంటే నువ్వు ఆ పునాది మీదనే ఇది ఉండదు. ఎందుకు? ఇసుక మీద నీ జీవితం కట్టుకున్నావు. ఇటువంటి వాటికి అన్నిటికీ మరిత్రం లాంటి చిన్న విషయం నేను ఎప్పుడైనా వదులుకుంటా, అది నన్ను ఏం చేయలేదు, అది నా చేత కాదు ఏంటిది అనేక విధానంలో ఏంటిది నువ్వు ప్రయత్నం చేస్తే, అది ఒకరోజు నీ నెత్తి మీద కూర్చొని ఆనందం ఆడితే. జాగ్రత్త అటువంటి విషయాల్లో.
అందుకే మనము పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, కొరింథీ సంఘములో సంఘస్థులు ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుడి మాటలు వింటున్నారు. సంఘములోకి అందరూ సభ్యులు మంచిగా హాజరవుతున్నారు. దేవుని యొక్క సంఘంలోకి హాజరవుతున్నారు, మంచిగా మాటలు వింటున్నారు. కానీ వాయ వరుసలు లేకుండా సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు అతతో ఏడాది సంబంధాలు పెట్టుకున్నారు, కోడలతో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు, ఇక్కడ బావలతో ఏడాది మధులతో సంబంధం పెట్టుకుని ఉన్నారు ఆ సంఘంలో. అందుకే ఈ మాట్లాడాడు ఇక ఎవరు పౌలు భక్తుడు ఇక, జాగ్రత్త, మీరు క్రీస్తు యొక్క రక్తము చేత మీరు కొనబడ్డారు, మీరు ఆయన సొత్తు అని ఆ మాట అంటున్నారు. అందుకే ఇక్కడ మనం చాలాసార్లు చదువుకునే ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో ఏమంటాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరనై పునాది వేషితని. శిల్పకారుని వల్లే ఆ పునాది యేసుక్రీస్తే. ఆ బండ మీద కట్టుకుంటున్నప్పుడు లేదా పునాది మీద నువ్వు కడుతున్నప్పుడు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు జాగ్రత్త చూసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ, వేగభావం ఉండాలి, మంచి క్రమం ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో ఏంటిది, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడైతే ఇటువంటి దేవుని భయం, దేవుని యొక్క ఆలోచనతో, పవిత్రమైన యొక్క ఉద్దేశంతో దేవుని యొక్క సంకల్పన మీ జీవితాలు కట్టుకుంటే మీ పిల్లల్ని ఎలా పెంచాలో మీకు అర్థమైంది. ఇక ఇంత జాగ్రత్త నువ్వు చేసిన ప్రయత్నం చేసి అంత అయిపోయిన తర్వాత ఒకవేళ పిల్లలు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తే వాడి కర్మకు వాళ్ళే బాధ్యులు. ఇంకా దానికి నువ్వేం చేయలేవు. దేవుడు కానీ ఏమి వాడికి నేర్పిస్తాడు దేవుడు, లేకపోతే అమ్మ నేర్పిస్తాడు దేవుడికి. ఆలోచించండి. ఈ రీతిగా ఇంకొన్ని విషయాలు చెబుతాను, ఇంకా ముగించుకుందాం. టైం ఎంతుంది, 12:30 అయింది. ఇంకా కొన్ని విషయాలు చెబుతాను. ఒక్కసారి ఒక కుటుంబీకులు వచ్చినారు దేవుడి మందిరానికి. ఆమె ఏమంటుంది, నాకు ఈ మొగు నాకు ఇష్టం లే అంటుంది. ఆయన ఏమంటున్నాడు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అంటుంది ఆయనకి. వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు ఉన్నారు. ఇక ఆమె ఏమంటుందంటే, నాకు ఈ మొగుడు ఇష్టం లేదన్నా అని చెప్పంటే నేనన్నాను, సరే మీ మొగుడేమన్నా అంటే మీ భర్త ఏమన్నా తప్పు చేస్తా? లేదు, నా భర్త చాలా మంచివాడు అని చెప్పంటుంది. నా భర్త చాలా మంచిగా ఉంటుంది, కానీ ఇది నాకు ఇష్టం అంటుంది. వాడికి మరేమో ఇది బలి బాగుందే, ఈ స్టైల్ చాలా బాగుంది అనుకుంది మనసులో అనుకున్నాను. ఇంకా సరే ఏమ్మా అని చెప్పిన. ఇంకా ఏమ్మా అంటే, నేను ఇష్టపడింది ఇలానని ఈయన కాదు, కానీ ఆయనకి పెళ్ళి అయిపోయింది. కానీ నేను ఆ ఇంట్లో ఉండటానికి, ఆ ఇంట్లో ఆ విధంగా కలిసి ఉండటానికి అందుకే ఈ విధం చేసుకున్నాను నేను పెళ్ళి. నా సేవ పరిచయంలో ఇంత ఇటువంటి యొక్క పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇటువంటి మనుషులు నా దగ్గర రాలేదు. ఇక పిల్లలు ఉన్నారమ్మా, ఇప్పుడు ఈ టైంలో ఏం చెప్పంటే, లేదన్నా నాకు ఇది ఇష్టం లేదు. భర్త ముందే మాట్లాడిందమ్మా. మరి మీ అమ్మ నాన్న చెప్పచ్చుకమ్మా అంటే, అప్పుడు నేను చెప్పిన వాళ్ళు వినరు, నేను చెప్పిన వాళ్ళు వినరు, వాళ్ళు వినేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు మధ్యలో నీ భర్త ఏంటిది జీవితం పిల్లలు ఆశ అయిపోతారమ్మని చెప్పంటే, నా యొక్క అవన్నీ అనవసరం, ఆడెట్టబాని ఆ పిల్లలు ఎట్టబాని అని చెప్పి మాట్లాడింది. ఇంకా సరే ఇది కాదమ్మ, తర్వాత చూద్దానిపో, నేను ప్రార్థన చేస్తాను చెప్పి. ఇంకా ఇదిగో నాకెక్కడ న్యాయం జరగల, నువ్వు కానీ న్యాయం చేస్తావు అనుకున్నా, నువ్వు కానీ న్యాయం చేయట్లా అని చెప్పాను. ఇదేమి న్యాయమ్మా అని చెప్పినాక, భార్య భర్తలు ఇటు తీస్తే న్యాయమా? ఇది యేసుప్రభు ఎక్కడ చెప్పలేదని చెప్పినాక. కానీ ఈ రీతిలో ఎన్నిసార్లు చెప్పి వినిపించుకోవాలి. ఇంకా అనుకోని రీతిగా ఒకరోజు, సరే నీకు ఒక చిన్న ఉదరకని చెబుతాను నేను అని చెప్పినాక, ఇప్పుడు నీ భర్త ఇష్టం కలదు కాబట్టి నీ భర్తకి డాక్టర్ ఇద్దాం. సరే నీ ఇష్టమైన వాడు అక్కడికి ఏంటి నువ్వు పోయినప్పుడు, వాడికి ఇష్టం లేకపోతే నీ పరిస్థితి అని అడిగినాక, వాడికి ఇష్టం లేకపోతే నీ పరిస్థితి ఏంటిది అంటే, పిల్లలు పుట్టి పిల్లలు వెదుగుతున్నారు. ఇటువంటి సమయంలో కానీ భర్త మీద ప్రేమ, భర్త మీద అనురాగాలు, ఆ కుటుంబ బాధ్యతల గురించి ఏ ఒక్క విధానం లేదు. ఇక పునాదులు, ఆలోచనలు ఒక చోట, మనిషి ఒక చోట.
చూడు ఎలా ఉందో, ఎవరినో ఊహించుకొని కాపురం, కానీ భర్తతో కాదు. ఇటువంటి విధానం, ఇటువంటి జీవితాలు, ఇటువంటి యొక్క ఆలోచనలు దేవుడి గురించి తెలుసు కానీ ఇటువంటి యొక్క విధానంలో ఉన్న ఎంతోమంది నేను చూస్తున్న వాళ్ళ కదలికలో చూస్తున్నాను. ఇంకా ఇది అలా ఉంచు, అందుకుంచు. ఇంకా ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు, భర్త వచ్చి, అన్నా నా భార్య నా కడుపున అన్నం పెట్టలేదని చెప్పంటాడు. సరేలయ్యా, మరి ఇంట్లో మీ పరిస్థితి ఎలా ఉంది? అది కాదన్నా, నా భార్య నాకు టైంకి అన్నం పెట్టలే అంటాడు. ఇంకా సరే అయిపోయింది. ఏమ్మా మీ ఆయన కన్నం పెట్టట్లే అని ఏం విషయం పడేవాడు. ఓ అన్న నీ కడ చెబుతున్నా, ఆ బొచ్చ పగలనోడు అట్లా చెబుతుండా, పెద్ద బొచ్చ తీసుకొచ్చి ఉట్టిమి పెడితే నేను వచ్చినానికి బట్టలు వచ్చినానికి బొచ్చ తింటున్నాడు వాడు అని లేచింది భార్య. 15 ఇల్లు ఉతుతున్నా, బట్టలు ఉతున్నా, 15 ఇల్లు అన్నం తీసుకొచ్చి ఉట్లో పెడతా. నేను ఏంటిది బట్టలు ఉతికించి తిరగే వాళ్ళకి ఏంటిది ఆరేసి ఇంటికి వస్తా మొహం గడుపున అనందనంట. ఇంకా బొచ్చులు అన్నమడదన్నా. చూడు ఎలాంటి పరిస్థితి. ఇంకా ఎంత విధానం అంటే భర్త మీద ప్రేమ, కుటుంబం కోసం, తన భర్త కోసం, తన పిల్లల కోసం గాడిద చేసినట్టు సేకరణ చేస్తుంటే భర్తకి ఇరువుదేలేలా. అట్లా ఎన్నోసార్లు అన్నం లేకపోతే, అన్న ఇంట్లో బియ్యం లేవని చెప్పంటే ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి ఎంతగానో. అదే కాదు, తన భర్తకు సంబంధించిన తండ్రి మంచంలో రోగంతో ఉంటే కన్న బిడ్డ చేయల సేకరి, కట్టుకున్న భార్య సేకరి చేయాల. కన్న బిడ్డ అంటే అంటే ఏమో చేసుకున్న భర్త తండ్రి మంచంలో పడితే బాగలేకపోతే భార్య, ఆయన భార్య అంటే ఏమో అత్త బొచ్చులో కనీసం ఒక ముద్దన్నం పెట్టలేదు. ఆయన బాత్రూమ్ కూర్చుంటే భార్య దగ్గర అలా కోడలే చేసింది, కూతురు దగ్గర అలా కోడలే చేసింది. లాస్ట్కి ఆయన చనిపోతున్న ఒక రోజు ముందే నన్ను పిలిపించి ఆయన, నాకు కోడలు దొరకటము ఇది నా అదృష్టమయ్యా అని చెప్పాడు. కళ్ళను పెట్టాడు ఆయన, నాకు మంచి కోడలు దేవుడు ఇచ్చినాడు. ఇక్కడ నా భార్య నా దరిదాపు రాలేదయ్యా, నా కూతురు నా ఆస్తులు చూస్తున్నారు, నేను సంపాదిస్తున్నారు కానీ నాకు ఒక ముద్దన్నం పెట్టి నా భార్య కనీసం మంచంలో ఉంటే కనీసం ఆ పాసు పోస్తే తీసుకెళ్ళి పక్కకు వెళ్ళేదయ్యా నా భార్య. ఆ మామయ్య ఏంటిది బాత్రూమ్ కూర్చుంటే కోడలి అన్నీ చేసింది. నా కన్న కూతురయ్యా, నా కన్న కూతురని దండం పెట్టినాడు ఆయన. నా ముందే ఆమె కోళ్ళకి దండం పెట్టాడు ఆయనకు. ఇటువంటి జీవితాలు దేవుని నమ్ముతారు, నమ్మినామని చెప్పుకుంటారు. జీవితాలలో దేవుడి భయం లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుని యొక్క ప్రణాళికలు లేవు. ఇటువంటి విధానము నీలో ఉన్నప్పుడు నువ్వు సత్య అడిగిపోతావు. అదేం తెలుసా? హల్లెలూయా. ఆలోచించండి. అందుకే దేవుని యొక్క ఉద్దేశాలు 1 కొరింథీయులు 2వ అధ్యాయం మొదటి నుంచి, 1 కొరింథీయులు 2వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్య చాతుర్యంతోను జ్ఞాన అతిశయంతో కానీ దేవుని యొక్క మర్మమును మీకు ప్రకటించుటకును వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని, యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని మీ మధ్య నేను ఎరక్కుందని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద నుండి మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవునికి శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానం
ఏమై ఉండాలి? దేవుని జ్ఞానమై ఉండాలి. నీ జ్ఞానము ఏమై ఉండాలి? దేవుని యొక్క ఆలోచనలై ఉండాలి. కానీ నువ్వు మనసులో జ్ఞానంను ఆధారం చేసుకొని నీ విశ్వాసం అటు తిప్పకూడదు. చాలామంది జీవితాలలో అందుకే పాతది ఒక ఇడది ఎంత, కొత్తది ఒక రోత. తినంగా తినంగా ఏమైందమ్మా? ఏమైంది? ఎవరు చెప్పారు చేదేద్దని? మీరు నాకు కొత్తగా చూస్తున్నారు. గారె ఇది గారెదని వస్తుంది. గారె చేతి అట్టయిద్ది. హల్లెలూయా. కానీ నిజంగా ప్రేమిస్తే ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే అనిపిస్తుంది. నిజంగా భర్త భార్యని, భార్య భర్తని, ఒకరి ప్రేమలో ఒకరు దేవుని యొక్క భయం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు, వారి జీవితంలో దేవుని ఉద్దేశాలు గుర్తుపెడితే అది ప్రతిరోజు కొత్తగానే ఉండదు. ఆ ప్రేమ ఆ పిల్లల కోసం ఒక ఉన్నతమైన సంకల్పన పునాదులు వేయడానికి వీలవుతుంది. కానీ ఈరోజు మనము వారి జీవితాలు చూస్తే చెదులు పెట్టిన చెత్త వల్లే ఉంటాయి. కానీ ఇంట్లోకి వెళ్తే అంతకంటే డేంజర్గా ఉంటాయి. కానీ ఇటువంటి యొక్క జీవితాలని దేవుడు బాగు చేయడానికి తన కుమారుని లోకానికి పంపించినాడక్క. ఇటువంటి జీవితాలను బాగు చేయడానికే దేవుడు తన కుమారుని పంపించిన. మనం ఏంటిది? మన కుటుంబం ఎడల, మన ఎడల, మనకున్న సమస్తం ఎడల ఏదైతే ఉందో ప్రతి పాపం యేసుక్రీస్తుని శిలువ మీదకి తీసుకెళ్ళింది. మన పాత రోత జీవితం, మన బ్రతుకు ఆయన ఊరు బయటికి తీసుకెళ్ళింది అన్నమాట. ఒక భయంకరంగా శాపగ్రస్తుడుగా ఆయన మరణించినాడు. ఎందుకు? మన బ్రతుకు చూసుకుంటే అక్కడ యేసుక్రీస్తు చూసుకుంటే మన బ్రతుకు సేమ్ అలా చూసుకుంటే అది మనలో ఉంది. నువ్వు రియల్గా యథార్థ మనస్సాక్షితో దేవుని యొక్క ఆలోచనతో చూస్తే అది నా బ్రతికే కదా అనిపిస్తుంది. కానీ అటువంటి యొక్క విధానం మనం కలిగి ఉన్నప్పుడైతే మనము అడుగు వేస్తే ఏమిద్దంటే, అది నువ్వు గ్రహింపు తీసుకుంటే, అర్థం చేసుకుంటే ఇది నా బ్రతికే కదా, ఒక ఆలోచన చేసి ఇది నేను ఇలా ఉండకూడదు, నేను నా జీవితం ద్వారా నా కుటుంబానికి, నా వంశానికి, నా జాతి ప్రజలకి ఒక మలుపు రావాలని ఒక ఆలోచనతో నువ్వు ఉంటే అనేకులకి నువ్వు మంచి మాదిరి అవుతావు. అనేకులు నీ ద్వారా దీవించబడతారు. బైబిల్లో ఒక చరిత్ర ఉంది. ఒక ఇంట్లోనే 3 స్త్రీలు ఉన్నారు. 2 తోడుకోళ్ళు, ఒక అత్త. అత్త దేవుని నమ్మినామె, కానీ కోడలు దేవుడి గురించి తెలియదు. మోయాబు స్త్రీలు వాళ్ళకి. దేవుడు అంటే బైబిల్ లేని వాళ్ళు, దేవుడు అంటే ఆశ లేని వాళ్ళు. అటువంటి కుటుంబం. కానీ ఇంతలోకి ఏం జరిగింది? ఈమె యొక్క చరిత్ర బెత్లెహేము నుంచి మోయాబు దేశంకి వెళ్ళింది. అక్కడికి ఏదో వెళ్ళి ఆమె బ్రతుకుదామని. ఇక్కడ ఉన్న కాంచి, దేవుని మందిరం ఉన్న కాంచి, దేవుని యొక్క ఏంటిది ఆ యొక్క ప్రాంతంలో ఉన్న కాంచి ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన అంటారు. నేను ఏ వ్యాపారం చేసుకోకుండా, ఏ పని చేసుకోకుండా నాకు లేస్తే ఇదే పని అని చెప్పని ఈ నయోమి ఏం చేసిందంటే తన భర్తను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిందేమో సంపాదించుకుందామని. కానీ ఇంతలోకి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత భర్త చచ్చిపోయినాడు. ఇక ఆ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి పెళ్లి చేసింది. ఆ కుమారులుగా చచ్చిపోయాడు. ఇక నందులోకి ఏమో ఏడుపుతో మిగిలిపోయింది. ఏమో సంపాదించుకుందాం, లాభంతో వద్దామన్న ఆలోచనతో వెళ్ళిన వ్యక్తి భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. లాస్ట్కి దుఃఖంతో మిగిలిపోయింది. ఆమె దుఃఖంతో మిగిలిపోయిన ఈ స్త్రీ దానిద్దరిని కోడలను పిలిచి, నేను ఈ పిల్లల కంటానికి నాకు భర్త లేడు ఇంకా అలా అని చెప్పిన ఒకవేళ ఈ రాత్రికాలం ఒక పురుషుడు నేను ఇది ఏకమించినలా నేను కన్ని తిరిగి మీకు ఏంటి చేయడానికి ఆ వయసు మీకు సరిపోదు. నా మాట విని మీరు మీకు తల్లిదండ్రుల గృహాలకి వెళ్ళిపోయి మీ తల్లికి ఇష్ట ప్రకారంగా మీరు వివాహం చేసుకోమని ఏం చెబుతూ సలహా ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరు? నయోమి
తన కోడలకి. కానీ ఇందులో ఒక వ్యక్తి భర్తను ప్రేమించింది, భర్త ఎన్నుకున్న సమాజాన్ని ప్రేమించింది ఆమె. బాగా గమనించాలి ఇక్కడ. భర్తను ప్రేమించింది, భర్త ఎన్నుకున్న ఆ జాతి ప్రజల్ని ప్రేమించింది, ఆ జాతిలో ఉన్న దేవుని ప్రేమించింది ఆమె. ఇంతలో ఏం జరిగిందంటే, నయం పిలిచి పెద్ద కోళ్ళని చెబితే వెళ్ళిపోయింది. అత్తకు ముందు పెట్టి, ఎంత మంచి అత్తవి నువ్వు దొరకటమే నా భాగ్యం అనుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ ముందు పెట్టి, చిన్న కోడలు ఈ రూత్ అన్నామా, నువ్వు వెళ్ళిపోయి నీ తోడుకోలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కానీ వెళ్ళిపోయి వివాహం చేసుకుని జీవితం ఆనందంగా జరిపించమని ఆలోచనతో ఆమె అటువంటి ఆలోచనతో మాట్లాడితే, లేదు నీకు ముషితనం వచ్చింది, నీకు ఇప్పుడు ఒక మనిషి నీకు అవసరం. బాగా గమనించండి, నీకు మనిషి అవసరం. ఇప్పుడు నేను విడిచిపెట్టిపోతే నీ పరిస్థితి ఏంటిది అని ఇటువంటి ఆలోచనకి వెళ్ళిపోయింది రూతు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? భర్తను ప్రేమించింది, ఆ భర్త కుటుంబం కలిగిన దేవుని ఆలోచన కలిగిందామా, ఆ కుటుంబం దేవుని ఉద్దేశం ఏమైందో అది గుర్తుపట్టింది ఎక్కామా. లేదు నేను వెళ్ళను, నేను విడిచిపెట్టి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను. లేదు నువ్వు వెళ్ళాల్సిందే, లేదు నేను వెళ్ళను అన్నప్పుడు నీ దేవుడే నా దేవుడు. బాగా గమనించనిక్క, నువ్వు వెళ్ళండి, నేను వెళ్ళను. లేదు నువ్వు వెళ్ళాల్సిందే, లేదు నేను వెళ్ళను అని ఇద్దరికి ప్రతివాదం జరుగుతూ ఉంది. ఇక ఎక్కడ? మోయాబు దేశం నుంచి బయటకు వస్తుంది. బెత్లెహేముకి మోయాబు దేశానికి మధ్యలో దారిలో వస్తున్నప్పుడు ఈ యొక్క పంచాయతీ వాళ్ళకి నడుస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళాల్సిందే, నాతో నువ్వు వస్తే నీకు సుఖం ఏం లేదు, నీకు మేలేం జరగదు, నా వెనక ఇంకెవరు లేరు, నేను ముషిల్దాన్ని, నువ్వు వెళ్ళాల్సిందే అన్నప్పుడల్లా తన భర్త గుర్తుకొస్తున్నాడు. ఇంకా వెళ్ళాల్సిందే అన్నప్పుడల్లా తన వయసు గుర్తు వస్తుంది. ముసలితనం అయిపోయిందమ్మా, ఇప్పటికేం సహాయం ఎవరు లేరు. బాగా నుంచి ఆ లేఖనం చదువుతుంటే పుట్టడి ఏడిపోస్తుంది. ఆ రూత్ మాట్లాడుతున్న మాటలు, నయం మాట్లాడుకుంటున్న మాటల్లో. భర్త ఉంటేనే అత్త కన్నం పెట్టట్లేదు, భర్త ఉంటేనే అత్త ముఖం చూడట్లేదు, అన్నీ ఉంటేనే, అన్నీ ఇస్తేనే అత్త సంపాదిస్తేనే అత్తకి కనీసం గ్లాసు నీళ్ళు ఇవ్వట్లేదు. చూడండి, భర్త లేకపోతే పరిస్థితి ఏంటిది? ఇంకా అన్నీ ఉంటేనే ఇలా ఉంది, ఇంకా ఏం లేకపోతే పరిస్థితి ఏంటిది? ఇంకా కానీ ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన చరిత్ర ఒకటి ఏడు ఉందడగా. రాత్రి మనలోకి పెట్టింది ఇదే మెసేజ్ పంపించింది. ఇక్కడ 3 స్త్రీలు ఉన్నారు. ఉదయం అనుకోండి, ఉదయం కదా. 3 స్త్రీలు ఒక ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో భార్య తన భర్త ఇంటి పేరు నిలబెట్టింది. ఎవరు అని చెప్పినాక నేను ఇంకే అర్థాలు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు ఫోన్లో సరసు కొడుతున్నారు అన్నమాట. స్పీడ్కి పోతుంది. ఇక్కడ అమ్మ బాబోయ్, వీళ్ళు ఏం చేస్తారబ్బా అనుకున్నాను. ఇక అందుకే ఒక ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, భర్త పేరు నిలబెట్టారు. ఎవరు అడిగి ఇక ఇంకా ఫోన్కు దొరకట్లేకి, వీళ్ళకి ఫోన్కు దొరకట్లేదు. ఇంకా పిడిది గంటైనా కొత్త మెసేజ్. అబ్బా అనుకున్నాక. కానీ ఇక్కడ ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మ్యాటర్ ఎందుకు పంపించినా అదొకటి. తర్వాత ఒక తండ్రికి 2 కుమారులు ఉండరు, కానీ ఏ కుమారుడు తండ్రిని సంతోషపెట్టినాడు. ఇది వాళ్ళ మధ్యలో జరుగుతున్న క్యారెక్టర్ పంపించిన. అట్టన్న వాళ్ళు తెలుసుకుంటారని, ఇక అట్టన్న బుద్ధులు మార్చుకుంటారని, అట్టన్న దేవుడితో సమాధాన పడతారని, అట్టన్న దేవుడితో కలిసి నడుస్తారని, వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారని పంపించిన మాట. ఇంకా బైబిల్ ఎక్కడమ్మా ఫోన్లు మళ్ళీ సీక్రెట్గా ఇందులోకి మా సత్యలమ్మ చెప్పిన ఏడాయా ఆడుంది. ఇంక మా లచ్చబంగా ఆ పాపం చెవులు ఉండవు. పాపం
అత్త కదన్నా, అలా ఆయనే కదూ. ఎవరు వీళ్ళు ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ఇద్దరు. నా కళ్ళోళ్ళు ఇంత రెయ్యంబుగులు ప్రార్థన మందిలో ఉన్న వాళ్ళే బిత్తర సూపులో ఉన్నారు. ఇంక బయటలో పరిస్థితి ఇంకా సరే. ఇందులోకి ఇక్కడ చిన్న ఉదరకం గ్రామాన్ని సాలెక్క నిద్రపోతాను జోకేసిన అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎక్కిరించడం లేదు, ఏం లేదు. ఈ సబ్జెక్ట్ చెప్పబోయే సబ్జెక్ట్ మీకు అర్థం కావాలని ఈ రూతు ఉన్న ఆలోచన ఏంటంటే, ఆమె ఎందుకు ఈ ఆలోచన ఆమెకు వచ్చిందంటే, ఈ నయోముని ఇది ప్రేమిస్తున్న విధానము ఎలాగేమో కలిగిందంటే, ఆమె నమ్ముకున్న దేవుని యొక్క విలువలు తెలుసుకుందామా. హల్లెలూయా. ఈమె మోయాబు దేశపు స్త్రీ. ఈమెకి దేవుడి గురించి తెలియదు. అంటే జీవము గల యెహోవా దేవుడి గురించి తెలియదు ఈమెకి, అన్య దేవతలు తప్ప. నయోమి నమ్ముకున్న ఆ దేవుని విలువలు తెలుసుకుందామక్క. ఆ ప్రేమకి ఈమె లోబడింది. ఆ ప్రేమకు లోబడిన తర్వాత అదే కాదు, తన భర్త చూపించిన ప్రేమ, ఆ కుటుంబాలలో ఆ మంచి క్రమం, ఆ మంచి పద్ధతి, దేవుని యొక్క క్రమశిక్షణ ఉంటవన్న దేవుని యొక్క ఉన్నత మహిమని ఆమె తెలుసుకుందామక్క. దేవునికి భయపడి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నిన్ను నన్ను వేరు చేయాలంటే సావు తప్ప మరొకటి లేదు ఇంకా. హల్లెలూయా. చూడండి, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుణ్ణి ప్రేమించి తన అత్తకి మర్యాద చేస్తే దేవుడు ఎక్కడైనా తక్కువ చేసిండు ఆమెకి? తక్కువ ఏమని చేసినాడా? ఇప్పుడు ఆమె గర్భం నుంచి యేసు ప్రభు వచ్చింది. బాగా గమనించండి. అతను ప్రేమించిన కోడలు ఎక్కడ తలదించుకునే పరిస్థితి ఉండదు. 10 మందికి మాదిరిగా ఉంచుతాడు దేవుడు, 10 మందికి నేను ఆశీర్వదకరంగా ఉంచుతాడు దేవుడు. అలా అని చెప్పేసిన ఒకళ్ళ కోడలు లొంగిందనుకో, అబ్బో. కొంతమంది ఆర్తపల్లెమైన నాట్యమే చెప్తారు చూడండి. దాన్ని ఏమంటారమ్మా? ఆర్తపల్లెమేనా? నాట్యం పెడుతుంటామాట. నేనంత నాట్యంలో ఎవరు ఆడ చూసిన, వీళ్ళు కోళ్ళని నెత్తి మీద కూర్చొని ఆటలాడుతుంటారన్నమాట. కోళ్ళు, ఈ అత్తలు. జాగ్రత్త, నువ్వు అత్త పాత్రలో ఉన్నా, కోళ్ళ పాత్రలో ఉన్నా, మీ 2 పాత్రలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయమ్మా? ఆ దేవునికి తగ్గట్టుగా ఎవరి పాత్ర కరెక్ట్గా జరిగించండి, దేవుని భయంతో. అప్పుడు ఏమవుతుందంటే, మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు దేవుని ఎంత మహిమపరుస్తావో దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు ఆయన. నువ్వు దేవుని ఎంత వెచ్చిస్తావో దేవుని నిన్ను అంత ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని ఎంతగా నీకు లోబడతావో ఆయన రూపులోకి మార్చబడతావు. ఆయన చిత్తం సరంగా నీ కుటుంబము దీవించబడుతుంది. దేవుని కుటుంబం దీవిస్తే దాని ఎనికి లాగడం ఎవడి వల్ల కాదు. హల్లెలూయా. ఈ రీతిగా రూతు తన జీవితంలో తన అత్తని ప్రేమించి, అత్త వృద్ధాపములో ఉందని చెప్పిన దేవుని యందు భయభక్తులు కలిగి, తన జీవితాన్ని భర్త చనిపోయినా, పిల్లలు లేకపోయినా వెళ్ళి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. చాలా మంచి నిర్ణయాలు ఉన్నానికి అవన్నీ పక్కకు పెట్టేసి దేవుని యందు భయభక్తులు కలిగి తన అత్తకి తన జీవితాన్ని అంకితం చేసుకుంది. కానీ ఇంతలోకి దేవుడు దాన్ని రహదారిగా మార్చేసినాడు. దేవుడు దానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో ఆ కుటుంబం అంటే ఆ పడిపోయిన ఇల్లుని, లేదా పడిపోయినది ఆ గృహాన్ని దేవుడు రూతు ద్వారా సంతానం ఇచ్చి, ఆ మొట్టమొదటి పుట్టిన కుమారుని తీసుకొచ్చి ఆ నయోమి చేతిలో పెట్టేసింది రూతు. మళ్ళా ఆ ఇంటికి పేరు పెట్టబడింది. ఆమె చేసుకున్న పురుషుడు కానీ తన భర్త ఇంటికి పేరుకి చెందినవాడే. అందుకే ఆ కుమారుడు తీసుకొచ్చి మళ్ళీ నయోమి చేతికి ఇవ్వడానికి వీలైంది. ఆ పేరు మళ్ళీ నిలబడడానికి వీలైంది. మరి ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి తన పునాది దేవుని యొక్క ఆలోచనతో వేయబడినాయి. ఈరోజు ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి.
ఆమె పేర్లు. చాలామంది పుస్తకాలు ఉంటాయి, చాలామంది సినిమాలో పేర్లు ఉంటాయి, కానీ పరిశుద్ధ గ్రంథంలోకి ఏ పేర్లు, ఆయన తగ్గట్టుగా ఆయనతో కలిసి నడిచే వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. కానీ వారికి నచ్చినట్టుగా వారికి తోచినట్టు ప్రవర్తిస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలోకి పేరు రావడానికి వీలు పడదు. ఇక అటువంటి యొక్క మన జీవితంలో దేవుని యొక్క ఆలోచనతో పునాదులు పడాలి. ఈ యొక్క రూతు జీవితంలో మోయాబు స్త్రీ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే ఆశ లేదు, కానీ దేవుని యొక్క చిత్తం ఏమైందో ఆ కుటుంబెడలా ఆమె తెలుసుకొని అడుగులు ముందుకేయటం వలన దేవుడు అద్భుతంగా ఆమె యొక్క జీవిత చరిత్ర దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడం ఈరోజు ఎంతోమందికి మాదిరిగా ఆశీర్వదకరంగా మిగిలిపోయింది. అటువంటి యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఉంది. అందుకే నీ విశ్వాసం, మనసులో జ్ఞానం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అదే కాదు, నీ యొక్క పునాది క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు యొక్క పునాది మీద నువ్వు కడుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనతో కట్టబడితే ఒక్క రూతు ఏ తీరైతే దేవుడు తన గంధంలో తన పేరు లిఖించిందో అలాగనే మన చరిత్రలు కానీ రాబోతున్న కాల సమాజానికి మన ద్వారా అనేకుడికి దేవుడు మనల్ని ఆశీర్వదకరంగా ఉంచుతాడు. ఆ రీతిగానే నువ్వు ఉండాలని, నీ కుటుంబం ఉండాలని, అందుకే దేవుడు నిన్ను రక్షించినాడు. అదొకటే కాదు, నీ ద్వారా అనేక కుటుంబాలు, అనేక వంశం నరకం పోకూడదని పరలోక రాజ్యం రావడానికి దేవుడు ఇటువంటి గొప్ప ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్నాడు. మరి ఇటువంటి ప్రణాళికలను నడవాలని దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. దేవుడి యొక్క మాటలు దీవించడం కాక ఆమెను ప్రార్థన చేస్తుంది. కళ్ళు మూసుకుంటే